ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారండి. అరే నువ్వు చక్కెర తింటే చచ్చిపోతావురా అన్నా కూడా వదిలేస్తారేంటి? వదలరు. అంటే ప్రాణం పోతుంది అన్నా సరే వదలలేని పరిస్థితి. అందరికీ ఉంది. మనం నవ్వినా సరే మనకు ఉంది కదా! మనకే ఉంది. ఇప్పుడు కూడా పంక్తి భావనలు ఉన్నారు స్వామి. కెమెరాలు పట్టుకొని ఆ పంక్తిని రికార్డ్ చేసేవాళ్ళు. తినేటప్పుడే కష్టంగా ఉంటుంది. తిన్న తరువాత మళ్ళీ కష్టం ఏర్పడుతుంది కడుపులో కానీ. అని మాత్రం కాకుండా రోగాలకు కూడా దారితీస్తుంది. దుఃఖ శోకామయ ప్రదాహ ఇది రాజస ఆహారము అని కృష్ణుడు ఒక క్లాసిఫికేషన్ ఇచ్చాడు. మరి 4 రోజులు పెట్టుకుంటాను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వారం దాకా పెట్టుకొని తినడం అలాంటివి కూడదు అని. యాతయామం గతరసం అంటే ఏంటి? వంట అంతా కూడా మనము ఇప్పుడు పెరువాళ్ళ కోసం చేస్తున్నాం. పెరువాళ్ళ కోసం పిరాటి అంటే అమ్మవారు చేస్తున్నారు. వారికి ఒక హస్తంలాగా ఉంటూ వారికి ఉపకరణంగా ఉంటూ పెరుమాళ్ళ కోసం మనం చేస్తున్నాము అనేటువంటి భావనతో చేయాలంటారు. అదే. ఏ పచంతి ఆత్మకారణాత్ తన కోసం నాకు నచ్చింది అని తన కోసం అని చేసుకొని అలా తినేవాళ్ళు వాళ్ళు ఆహారం తినటం లేదు. తేతు అగంభుంజతే వాళ్ళు పాపాన్ని తింటున్నారు అని అంటాడు కృష్ణుడు. పెరుమాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కటాక్షిస్తున్నారు అంతే. వారు దాంట్లో స్వీకరించడం లేదు. నువ్వు ఇంత పెట్టవా దాంట్లో సగం నేను తీసుకుంటానంటే మనం రేపటి పెట్టాం. భగవంతుని ఉచ్చిష్టం పావనం, భక్తోచ్చిష్టం సుపావనం అంటారు. నమస్కారం. భక్తామృతం యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాను. ఇప్పుడు మనం చేస్తున్నది స్వైరాలాపం అనే చర్చాగోష్ఠి. మీ అందరికీ తెలుసు. అయితే ఈ చర్చాగోష్ఠిలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేడు మనం చర్చించబోతున్నాం. ఇది ఎంత ముఖ్యం అంటే ఒకనాటి కాలంలో ఇది సామాన్యమైన విషయం, అంటే అందరికీ సమానంగా అందరికీ తెలిసిన విషయం అన్నమాట. నేడు కొంతమంది మాత్రమే పాటిస్తున్నారు. అయితే ఏమవుతుందంటే ఆ కొంతమంది పాటిస్తుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వింతగా చూస్తున్నారు. అది నేటి సమాజ పరిస్థితి. ఆ విషయం ఏమిటి అంటే ఆహార నియమం. ఈ ఆహార విషయంలో ఏ ఏ నియమాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే తప్పు, ఏం తింటే సరి అయినది అనే విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇలాంటి విషయాలు తెలియజేయడానికి నేడు మనం వరదరాజన్ స్వామి వారిని ప్రార్థించాం. వారు ఏం చేశారు, వారి దగ్గర ఈ విషయాల్ని శాస్త్రాల్లో ఏమేమి చెప్పబడ్డాయో ఆ విధంగా తెలుసుకొని మనం జీవితంలో ఎంతో కొంత ఆచరించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. స్వామి స్వాగతం సుస్వాగతం. అడియేన్ రామానుజదాసన్. అడియన్ రామానుజదాసన్. స్వామి లోకంలో వింతపోకడ అత్యంత దుర్లభం అయిపోయింది స్వామి ఈ రోజుల్లో. ఏదైనా ఇది తినండి ఇది తినద్దు అంటే కోపం. మీరెవరు చెప్పడానికి? మీకు ఏం తెలుసని మీరు చెప్తున్నారు. మా ఇష్టం, మేము తింటే తింటాం, తినకపోతే తినాం. ఇటువంటి స్థితి వచ్చేసింది స్వామి. కోవిడ్ సమయంలో చాలామంది బయట తినకుండా ఉండే దశ ఏర్పడింది స్వామి. అప్పుడు మాత్రం పర్వాలేదు. మళ్ళీ కోవిడ్ పూర్తయింది, మళ్ళీ యథాస్థితికి ఈ సమాజం చేరుకుంది. కాబట్టి ఆహార నియమం అంటే ఏంటి స్వామి? తమిళంలో ఒక వీడియో చేశాము ఆహార నియమం గురించి. అప్పుడు తెలుగు వాళ్ళు కూడా చాలామంది కమెంట్లు పెట్టారనమాట. స్వామి తెలుగులో కూడా చేయండి అని. చేయాలనే ఆశ, కోరిక. మీరు అడిగారు కాబట్టి అది ఒకలాగా అన్వితమైందన్నమాట. దాంతో పాటు ఇది కూడా అలా కూడింది అని చెప్పవచ్చును. మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆహార నియమం అంటే ఏంటి అనేది చివరిగా అడిగారు మీరు. దానికి ముందు కొన్ని విషయాలు తెలిపారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. మన శాస్త్రాలు ఎప్పుడూ కూడా ఎవరిని నిర్బంధించటం లేదు. శాస్త్రాలు ఏం చేస్తాయి అంటే చాలా సులువుగా చెప్పాలంటే నువ్వు ఈ పని చేస్తే ఇది దక్కుతుంది. అంతే చెబుతుంది. మంచి పని చేస్తే మంచొస్తుంది. నీకొక మంచి సుఖం కలుగుతుంది. చెడ్డ పని చేస్తే దానికి తగిన ఫలితం దక్కుతుంది. అంతే శాస్త్రాలు చెప్పేది. స్వర్గకామో యజేత. స్వర్గం వెళ్ళాలా ఈ కార్యం చెయ్యి. ఇంకేదో కావాలా ఇది చెయ్యి. ముముక్షువ ఇది చెయ్యి. ముముక్షు అంటే మోక్షాన్ని ఆశపడేవాడు. సో నీకు ఈ ఆశ ఉంటే ఈ పని చెయ్యి. నేను ధర్మ మార్గంలో ఉండాలంటే ఇది మార్గము అని చూపిస్తుంది అంతే.
అందుకని మన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో వెళ్ళి అందరినీ మీరిలా అయిపోండి, మీరా అయిపోండి, లేకపోతే మీకు అంతే నరకంలోనే మీరు చివరిదాకా హ్మ్. మాడిపోతూ ఉంటారు. ఇలాంటి భావనలు ఉండవన్నమాట. కర్మ సిద్ధాంతము, ఒక విశాలమైన హృదయము, ఇవన్నీ సనాతన ధర్మంలో భాగం. అందుకని కొందరు మా ఇష్టం, మేము మాకు నచ్చినట్లుగా తింటాము అంటే, దాంట్లో మనం బాధపడవలసిన అవసరమే లేదు. హ్మ్. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఆచరిస్తే దానికి ఫలితాన్ని అనుభవిస్తారు. ఆచరించకపోతే ఫలితాన్ని అనుభవించరు. హ్మ్. అందుకని దాని గురించి మనం అంతగా ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. అయితే ఈ ఎపిసోడ్ ఎందుకు అని అడగొచ్చును. ఎంతో మందికి సరిగ్గా ఆచరించాలి అనే కోరిక ఉన్నా సరే, దాని వెనుకాల ఉండేటువంటి శాస్త్రములను, పూర్వాచార్య వచనములను తెలుసుకోకపోవటం వల్ల ఇలాంటి నియమాలు అవసరం లేదేమో అని అనుకుంటున్నారు. వాళ్ళ కోసమని ఈ వీడియో. అది. లోకంలో నాస్తికులుగానో, అంతగా నిష్ఠ లేని వారిలాగో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాగో మనం చెప్పేది వినరు. హ్మ్. వాళ్ళలా పోతున్నారే అని మనం బాధపడుతూ కూర్చోవాలి అంతే చివరికి. అది. అది మనకు అవసరం లేదు. అందుకని ఎవరైతే ఆస్తికులుగా ఉన్నారో, భక్తిమంతులు కావాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అది మొదట క్లియర్ చేసేద్దాం. హ్మ్. సరేనా? దాని తరువాత మీ ప్రశ్నకొద్దాం. ఆహార నియమం అంటే ఏంటి? ఇక్కడ 2 మాటలున్నాయండి. ఆహారము, నియమము అని. ఆహారం అంటే ఆహ్రియతే ఇతి ఆహారః అంటారు. దేన్ని మనం స్వీకరిస్తామో దాన్ని ఆహారము అంటారు. నియమము అంటే ఆ ఆహార విషయంలో ఉండేటువంటి నియమం. హ్మ్. దేన్ని స్వీకరించాలో దాన్ని మాత్రం స్వీకరించుట. దేన్ని స్వీకరించరాదో దాన్ని స్వీకరించకుండా ఉండుట. అది నియమం అంటే చివరికి. అదే ఇప్పుడు ఆహార నియమము అని చెప్పబడింది. ఇక్కడ ఆహార శబ్దం చెప్పేటప్పుడు మనము మన నోటితో స్వీకరించేదాన్ని ఆహారము అనుకుంటున్నాం. దాంట్లో తప్పేం లేదు. అదే నిజము. కానీ అది మాత్రమే ఆహారం కాదండి. హ్మ్. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః అని అంటాడు కృష్ణుడు. అంటే అక్కడ రామానుజుల వారి భాష్యంలో ఏమంటారంటే, ఆహారం అంటే ఇక్కడ నోటికి మాత్రం ఆహారం హ్మ్. కాదు. మన కళ్ళతో మనం ఏం చూస్తున్నాము, మన చెవులతో ఏం వింటున్నాము, మనం ఎటువంటి వాసనలు చూస్తూ ఉన్నాము, ఎటువంటి స్పర్శలు కలుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే మనం స్వీకరిస్తున్నాము కాబట్టి ఆహారములే. హ్మ్. సో, ప్రతి ఆహారం పట్ల కూడా నియమాలుంటాయి. ప్రతి ఆహారం విషయంలో కూడా నియమాలుంటాయి. అందుకని ఆహార నియమము అంటే మన ఇంద్రియాలన్నిటినీ కూడా మనం నియంత్రణలో పెట్టుకొని దేన్ని చూడాలో, దేన్ని వినాలో అన్ని విషయాల్లో కూడా నియమాలుండాలి. హ్మ్. కానీ ఈరోజు మనం ఆహారం అంటే భోజనము. మనము మన నోటితో స్వీకరించేది. దాని గురించి మాట్లాడబోతున్నాం. అది. ఓకే. అది. స్వామి అయితే ఈ ఆహార నియమము అనేదేదైతే ఉందో, ఇది ఎవరికి అవసరం? ముందు చెప్పినట్లుగానే అందరికీ ఆహార నియమం మనం చెప్పట్లేదు. హ్మ్. వాళ్ళ ఇష్టం అండి. ఇది సెక్యులర్ కంట్రీ అంటున్నారు. ఫ్రీ కంట్రీ అన్నమాట. హ్మ్. వాళ్ళ ఇష్టం. ఎవరైనా వాళ్ళకు తగిన రీతిలో జీవించవచ్చును. దాంట్లో మనకు అభిప్రాయ భేదం లేదు. హ్మ్. కానీ భక్తిమంతులు కావాలి. భగవంతుని వైపు వెళ్ళాలి. మనస్సును శుద్ధం చేసుకోవాలి అనుకునే వాళ్లకు మాత్రమే ఈ ఆహార నియమం అంతా కూడా. మిగతా వాళ్ళు ఆహార నియమం పాటిస్తారా? పాటించరా? అది వాళ్ళ ఇబ్బంది. పాటిస్తే మంచి అందరికీ జరుగుతుంది. ఈ ఆహారం తీసుకునేటప్పుడు వాళ్ళు మంచి ఆహారాలు తీసుకుంటే దానికైన ఫలితాలు వాళ్ళకి దక్కుతాయి ఎవరికైనా. తప్పైన ఆహారాలు తీసుకునేటప్పుడు దానికైన ఫలితాలు కూడా దక్కుతాయి. హ్మ్. కానీ మనం ఎవరిని ఉద్దేశించి చెబుతున్నామంటే ఎవరికి మనస్సు శుద్ధం అవ్వాలి, శరీరంలో శుద్ధి ఏర్పడాలి, భగవంతుని వైపు ఓ 4 అడుగులు వేసేటట్లు ఒక స్థితి ఏర్పడాలి అని ఉంటుందో వాళ్ళ కోసం చెప్తున్నాం. అది. అంటే ఇప్పుడు ఆహారం సరిగ్గా తిన్న వాళ్ళకి భక్తి ఏర్పడుతుందని గాని, లేదు ఆహారం సరిగ్గా తీసుకునే వాళ్ళకి అంటే తగిన రీతిలో తీసుకునే వాళ్ళకి ఆ భక్తిలో లోపాలు ఏర్పడతాయని గాని, అసలు ఆహారానికి, భక్తికి సంబంధం ఏముంది?
మనము శాస్త్రమును ప్రమాణముగా ఒప్పుకున్న వాళ్ళం. హ్మ్. మనం ఆస్తికులం. హ్మ్. ఆస్తికులు ఎవరు అంటే శాస్త్రాన్ని ప్రమాణముగా స్వీకరించే వాళ్ళు ఆస్తికులు. ఆస్తికులు. మనందరం ఆస్తికులే కదా! అవును. అలాంటప్పుడు శాస్త్రము ఈ విషయాన్ని తెలుపుతోంది. హ్మ్. మనం నమ్ముతున్నాం. హ్మ్. ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిః. హ్మ్. స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః అని చాందోగ్య ఉపనిషద్ వాక్యం. ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః. ఆహారము శుద్ధముగా ఉంటే, సత్వం అంటే మనస్సు. హ్మ్. మనస్సు శుద్ధంగా ఉంటుంది హ్మ్. అని ఉపనిషద్ వాక్యం. అదే. మనం చెప్పేది కాదు. హ్మ్. ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిః. మనస్సు శుద్ధంగా ఉంటే స్మృతి నిశ్చలంగా ఉంటుంది, హ్మ్. ధ్రువముగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది అని అర్థం. ఎందుకంటే ఏ సాధన చేయాలన్నా సరే మనసులో దారుఢ్యం ఉండాలి. హ్మ్. అప్పుడే ఆ విషయం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మనం శరణాగతి గురించి చెబుతూ మన వీడియోలో ఏమన్నాం? ఆ శరణాగతి నిష్ఠ అనేది ఎప్పుడూ ఉండాలి హ్మ్. అని అన్నాం. మనసు శుద్ధంగా లేదనుకోండి, దాంట్లో ఆ భావన ఎలా నిలుస్తుంది? హ్మ్. ఇప్పుడు ఎవరో ధ్యానం చేయాలనుకుంటున్నారు. అలా ధ్యానం చేసే వాళ్లకు మనసు ఒక చోట స్థిరపడాలి కదా! దానికి ఆ మనసు శుద్ధంగా ఉండాలి. సో, ఏ సాధనను అనుష్ఠించే వాళ్ళైనా సరే, వాళ్లకు మనశ్శుద్ధి అనేది ఆవశ్యకం. హ్మ్. అవునా? అందుకని ఈ శాస్త్రం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, ఆహారం శుద్ధంగా ఉంటే మనసు శుద్ధంగా ఉంటుంది. మనసు శుద్ధంగా ఉంటే అక్కడ ఆ భావన సరిగ్గా ఉంటుంది. స్మృతి సరిగ్గా ఉంటుంది. సో, ఇది ఉపనిషత్తే చెబుతోంది. అదే. హ్మ్. అదే కాకుండా స్వామి ఇప్పుడు మనసు లేదు, మనసుకి సంబంధించినటువంటి మిగిలిన అంశాలు. అదంతా ఒక పక్కన స్వామి. అలా కాకుండా శరీరానికి, ఆహారానికి ఉండేటువంటి రిలేషన్. దానికి భక్తికి ఉండేటువంటి సంబంధం. చూడండి అలా ఇప్పుడు చూస్తే స్వామి 2 విషయాలండి. మంచి ఆహారాన్ని స్వీకరిస్తే మీకు శరీరం కూడా లాఘవంగా ఉంటుంది. హ్మ్. మనస్సు కూడా లఘువుగా ఉంటుంది. అదే. 2 ఉదాహరణకు మనకే తెలుసు. కొన్ని పదార్థాలున్నాయి లోకంలో. హ్మ్. ఆ మాదక ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి. హ్మ్. వాటిని తీసుకుంటే వెంటనే వాళ్ళ యొక్క మార్పొస్తుంది. ప్రవర్తనలో పరివర్తన వస్తుంది. అవునా? అవును. మార్పొస్తుంది. అలాగే ఇంకొన్ని చెబుతారనమాట. కామాన్ని అధికం చేసేది, హ్మ్. క్రోధాన్ని పెంచేది హ్మ్. అని ఇలాంటి పదార్థాలు లోకంలో ఉన్నాయి. మన కళ్ళ ముందు మనం ఏం తీసుకుంటున్నామో దాని యొక్క పరిణామాలను మనం చూడవచ్చునన్నమాట. అవును. సో, మనస్సులో పరిణామాలు చూడవచ్చును. హ్మ్. అలాగే శరీరంలో కూడా చూడవచ్చును. అవును. ఏం లేదు కడుపులో తెలుస్తుందన్నమాట. అదే. అవునా? సో, మనకు నేరుగానే ప్రత్యక్షంగానే ఆహారాల వల్ల హ్మ్. శరీరంలోను, హ్మ్. మనస్సులోను మార్పులు రావటాన్ని తెలుసుకోవచ్చును. అవును. అవునా? శాస్త్రం ఇంకా ఏం చెబుతోందంటే, ఇంకా కూడా మనకు తెలియని పరిణామాలు కూడా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు కొన్ని, కొన్ని, కొన్ని కూరగాయలు తీసుకోకూడదంటుంది శాస్త్రం. అది తీసుకుంటే నాకేం కనబడట్లేదే అని మనకు అనిపించవచ్చును. కానీ శాస్త్రం ఏం చెబుతోందంటే, నీకు తెలియకుండా మనసులో ఎన్నో మార్పులు ఏర్పడతాయి అని హ్మ్. శాస్త్రం చెబుతోందనమాట. అందుకని ఆ రకంగా చూస్తే ఖచ్చితంగా మనం ఈ ఆహార నియమాన్ని పాటించాలి అని తెలుస్తుంది. అదే. సో, ఇప్పటిదాకా శరీరాన్ని మంచిగా ఉంచుకోవాలన్నా, అవును. మనసును శుద్ధంగా ఉంచుకోవాలన్నా ఆహార నియమాన్ని పాటించాలి అని అవునండి. తెలిసింది. అవునండి. ఇప్పుడు మనం వదిలేద్దాం. హ్మ్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్తే హ్మ్. కడుపు నొప్పండి అంటే వెంటనే వాళ్ళేమంటారు? సరైన బ్యాలెన్స్‌డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్‌డ్ డైట్. లైట్‌గా ఉండే ఆహారాన్ని తీసుకోమంటాడు. ఎలాగో దాంట్లో హ్మ్. హ్మ్. రకరకాలుగా వచ్చాయి కదా! హ్మ్. ఒకడు ప్రోటీన్‌లు ఎక్కువ తీసుకోమంటాడు. హ్మ్. ఒకడు ఫైబర్ ఎక్కువ తీసుకోమంటాడు. దాంట్లో ఎన్నో రకరకాల డైట్‌లు హ్మ్. ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి చివరికి శరీరం సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి కూడా ఆహార ఆహా! నియమం ఖచ్చితంగా హ్మ్. కావాలి. శాస్త్రం ఇంకా సూక్ష్మమైన విషయాలను కూడా దర్శించి భగవంతుని వైపు మనస్సు వెళ్ళాలి అంటే దానికి ఆహారం శుద్ధంగా ఉండాలి హ్మ్. అని చెబుతోంది. హ్మ్. ఇక్కడ ఈ సందర్భంలో భగవద్గీతలో ఉండే కొన్ని శ్లోకాల్ని చెప్పాలనుకుంటున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో సాత్విక ఆహారము, రాజస ఆహారము, తామస ఆహారము హ్మ్. అని ఒక లిస్ట్ ఇచ్చాడనమాట. హ్మ్. ఇవి సాత్విక ఆహారములు, ఇవి రాజస ఆహారములు, ఇవి తామస ఆహారములు. హ్మ్. దాంట్లో ఆ ప్రకరణం చూశారంటే సాత్వికమైన వాటిని మనము స్వీకరించాలి. అది. రాజసమైన వాటిని మనము స్వీకరించరాదు. హ్మ్. తామసమైన వాటిని స్వీకరించరాదు అనేది అక్కడ ప్రకరణం అంతా కూడా. రకరకాలుగా చెప్తాడు. సాత్వికమైన దానం ఏంటి?
రాజసమైన దానం అంటే ఏంటి? అలా ఒక్కో దాన్ని కూడా సాత్విక, రాజస, తామసముగా విభజించి చెబుతాడు కృష్ణుడు. అలా చెబుతూ ఆహార విషయంలో కూడా సాత్విక, రాజస, తామస భేదాన్ని తెలుపుతాడు. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః అంటాడు కృష్ణుడు. సాత్వికులకు నచ్చేటువంటి ఆహారం ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ చూడండి, జనులున్నారు. వాళ్ళ పూర్వ కర్మానుసారంగా వాళ్ళలో సత్వగుణము, రజోగుణము, తమోగుణం మారి మారి ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ కొంచెం వివరిస్తాను దాసుడు. అది మనము చూసే ఈ ప్రపంచం అంతా కూడా ప్రాకృతమైన ప్రపంచము అని చెప్పబడుతుంది. ప్రకృతి ఉన్నది. ప్రకృతిలో నుంచి ఏర్పడినది ఈ ప్రపంచము. మనం ఇక్కడ ప్రకృతి అంటే నేచర్ అని అర్థంలో కాకుండా ప్రకృతి, మూల ప్రకృతి అంటారు. అదొక ద్రవ్యము. మూల ప్రకృతి నుంచే పంచభూతాలు అవన్నీ వచ్చాయని ఒక క్రమం ఉంది. సో మనం చూసే ఇవన్నీ కూడా ప్రాకృతమైనవి. మన శరీరం ప్రాకృతమైన శరీరం. మనం చూసే ఈ గోడలు అవి ఇవి అన్నీ కూడా ప్రాకృతములు అంటారు. ఈ ప్రకృతికి ఉండేటువంటి గుణాలు 3. అది సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఆ ప్రకృతి నుంచి సృష్టించబడే ఈ జగత్తంతా కూడా 3 గుణాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు మన శరీరం తీసుకుందాం అనుకోండి. దీంట్లో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉంటుంది. మన పూర్వ కర్మానుసారంగా దీంట్లో సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఎక్కువగాను, తక్కువగాను ఉంటుంది. సమానంగా ఉండదన్నమాట. విషమ స్థితిలో ఉంటుంది. అది ఒక్కొక్కరికి మారుతూ ఉంటుంది. కొందరికి సత్వగుణం ఎప్పుడు అధికంగా ఉంటుంది. కొందరికి రజోగుణం అధికంగా ఉంటుంది. కొందరికి దాంట్లో ఎన్నో కాంబినేషన్స్ ఉంటాయి. అలాగే మనస్సులో కూడా. మనస్సు కూడా ప్రాకృతమే మన సంప్రదాయంలో. అలాంటి ఆ మనస్సులో కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణం మారుతూ ఉంటుందన్నమాట. సో మనం తీసుకునేటువంటి ఆహారము సత్వగుణము కలిగినదై ఉంటే మన మనస్సులోను శరీరంలోను దాని ప్రభావం ఉంటుంది. సో మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనలో సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా, అది ఏది ఎక్కువగా ఉంది అనేది నిర్ణయించబడుతుంది. 3 ఉంటాయి. ఏది ఎక్కువగా ఉన్నది అని మనం చూసుకోవాలి. దానికి తగిన అడుగులు వేయాలన్నమాట. దీంట్లో సత్వగుణం అనేది ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఒక తెలివి, ఒక ప్రసన్నత దాన్ని ఏర్పరుస్తుంది సత్వగుణము. రజోగుణం అనేది ఒకలాంటి ప్రవృత్తి మార్గాల్లో అది మనల్ని పడుతూ ఉంటుందన్నమాట. ఏదో చేస్తూ ఉండాలి అనేది. అంటే మోక్షాన్ని పొందటానికి నివృత్తి మార్గమే. అది శరణాగతి అయినా సరే, మిగతా సంప్రదాయాల్లో వేరే రకంగా ఉన్నా సరే. ప్రవృత్తి మార్గంలో ఎక్కువగా మనని తీసుకువెళ్ళేది రజోగుణము అనేది. ఇంకెన్నో ఉన్నాయండి. ఇప్పుడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః అని కృష్ణుడు అంటాడు. సో కామము కానీ, క్రోధము కానీ వాటిని కూడా తమోగుణం అనేది ఏర్పరుస్తుంది అని అంటారు. అలా ఒక్కో దానికి సత్వగుణానికి కూడా ఎన్నో పరిణామాలు, ఎన్నో ఫలితాలు ఉన్నాయన్నమాట. అలాగే రజోగుణానికి కూడా ఉన్నాయి. తమోగుణం అనేది ఏం చేస్తుంది? ఆలస్యము, నిద్ర ఇటువంటి దానికి కారణం అవుతుంది తమోగుణం అనేది. సో మన శరీరంలో, మన మనస్సులో సత్వగుణం ఎక్కువగా ఉండాలి. రజోగుణం, తమోగుణం కొంచెం తక్కువగా ఉండాలి. వాటి పరిధిలో ఉండాలి అవన్నీ కూడా. దానికి తగ్గట్లుగా మనం ఆహారాలను తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కొందరికి వాళ్ళు ముందు నుంచే సాత్వికులుగా ఉన్నారు అనుకోండి. వాళ్లకు సాత్విక ఆహారం పట్ల రుచి తనంతట తానే వస్తుందన్నమాట. దాన్నే కృష్ణుడు అంటాడు ఆహారాహ సాత్విక ప్రియాహ. సాత్వికులకు నచ్చే ఆహారాలు ఇవి. అంటే వాటిలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. వాటిని మనం తీసుకోవాలి. ఈ ఆహారం, సాత్విక ఆహారం ఏం చేస్తుందంటే మన శరీరాన్ని కూడా బాగా పెట్టుకుంటుంది. మన మనస్సును కూడా బాగుపరుస్తుంది. దాంట్లో కృష్ణుడు ఇదే అంటాడు. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. ఆయుస్సును పెంచుతుంది. సత్వం దాని గురించి ఇప్పుడే చూసాము. సత్వాన్ని పెంచుతుంది. బలాన్ని పెంచుతుంది. ఆయుః సత్వ బల ఆరోగ్య సుఖము. ఇప్పుడు చెప్పేటువంటి ఆహారాలు వాటిని తింటే అప్పుడే సుఖంగా ఉంటుందన్నమాట. ప్రీతి, దాని తరువాత కూడా భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగవు.
అలా సుఖప్రీతి వివర్ధనాః వీటిని పెంచేవి సాత్వికమైన ఆహారాలు. అవెలా ఉంటాయి అంటే చూడటానికే బావుంటాయి. కొన్ని ఆహారాలు చూస్తేనే మనకు కొంచెం అసహ్యంగా ఉంటుందనమాట. హ్మ్. అలా కాకుండా చూడటానికి బాగా ఉంటాయి. ఎక్కువ శాతం మధుర రసాన్ని కలిగినవిగా ఉంటాయన్నమాట. హ్మ్. హృద్యాః, స్నిగ్ధాః, రస్యాః అంటే మంచి రసము, మధుర రసము కలిగినవే ఉంటాయి. స్నిగ్ధము అంటే ఇప్పుడు కొన్ని ఆహారాలు ఉంటాయండి. వాటిని తినటానికి కొంచెం కష్టంగా, కొంచెం గట్టిగా ఉండటం అలా కాకుండా కొంచెం ఆహ్, తీసుకోటానికి సౌకర్యంగా ఏమంటారు ఇలా ఇప్పుడు, ఇప్పుడు అన్నమే ఉందనుకోండి. అన్నం సరిగ్గా ఉడకలేదనుకోండి ఎలా ఉంటుంది? తినడానికి కష్టంగా ఉంటుంది. ఆ! సో, అలా కాకుండా మంచిగా ఉడికిందనుకోండి, అది ఒక రకంగా స్నిగ్ధము అని హ్మ్. చెప్పబడవచ్చు. సో, కొన్ని చాలా ఒక రకంగా అసలు దాంట్లో ఆర్ద్రత లేకుండా హ్మ్. ఉంటాయన్నమాట. ఓకే. తినటానికి చాలా కష్టంగా ఉంటది. అలా కాకుండా స్నిగ్ధముగా ఉండాలి. స్నేహము అంటారు. తైలము మొదలగు వాటితో పరిష్కృతంగా ఉండాలన్నమాట. స్నిగ్ధాః. అప్పుడు రస్యాః, హృద్యాః, స్నిగ్ధాః అలాగే స్థిరాః అనే మాట కూడా వస్తుందన్నమాట. స్థిరంగా ఉండాలన్నమాట. అంటే ఏంటి? వెంటనే చెడిపోయేది కాకుండా అది. ఉండాలి. దాని తర్వాత మనకు కూడా స్థిరముగా ఉండి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇటువంటి గుణములను కలిగినదై ఉంటుంది సాత్వికమైన ఆహారము అంటాడు హ్మ్. కృష్ణుడు. సో, సాత్విక ఆహారానికి ఒక జనరల్ క్లాసిఫికేషన్. దీన్ని విశేషించి ఇవి ఇవి సాత్విక ఆహారములు అని చెప్పకుండా జనరల్‌గా ఇలా ఇలా ఉంటాయి అని దాన్ని దాని పరిణామాలు అంటే దాని యొక్క ఫలితాలు, అదే సమయంలో దాని యొక్క స్వభావాలు వాటిని ఇలా కృష్ణుడు వివరిస్తాడనమాట. అలాగే రాజసాహారం గురించి మరుసటి శ్లోకంలో అంటాడు. కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహార రాజసస్యేష్టాః దుఃఖ శోకామయ ప్రదాహ అంటాడు. అంటే ఏంటి? కటు, అమ్ల, లవణ. కటు అంటే చేదు. అమ్ల అంటే పులుపు. లవణ అంటే ఉప్పు. ఇవేవి ఎక్కువగా ఉండకూడదు. హ్మ్. మరీ పులుపుగా ఉండటం, మరీ చేదుగా ఉండటం, మరీ ఉప్పుగా ఉండటం ఇలా ఉండకూడదు అని అంటాడు. అలాగే తీక్ష్ణ, రూక్ష విదాహినః మరి కారం ఎక్కువగా ఉండటం హ్మ్. అది కూడదు. అంటే అతిగా ఏది ఉండదు. ఈ అన్నీ సమపాళ్లలో ఉండాలి. సమపాలలో మరీ అతిగా ఉండకూడదనమాట. హ్మ్. ముఖ్యమైన విషయం ఏంటంటే కొందరికి ఇష్టం ఉంటుంది. బాగా కారంగా తినాలండి అంటారు. కొందరు కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటేనే వాళ్ళకి దిగుతుందనమాట. హ్మ్. కొందరికి చేదు అంటే ఇష్టం. కాకరకాయ అంటే ఇష్టపడి తినేవాళ్ళు ఎంతోమందున్నారు. ఉంటారు. సో, అతిగా ఏది వెళ్ళకూడదు. ఇప్పుడు అనొచ్చు, "స్వామి అయితే కాకరకాయ తినొచ్చా? కూడదా?" అంటే ఆ కాకరకాయలో చేదు ఉన్నా సరే మనం ఏం చేస్తాం వంట చేసి దాంట్లో కావాల్సిన పదార్థాలన్నిటిని కూడా వేసి కొన్నిసార్లు బెల్లం అవి కూడా హ్మ్. వేస్తారనమాట. ఆ చేదుని కొంచెం తగ్గించే మనం తీసుకుంటాం. అది మనం తీసుకునే ఆహారం అయి చూస్తే దాంట్లో చిన్న భాగమే ఉంటుంది. కాకరకాయ కాకరకాయ మొత్తం హ్మ్. తినేస్తామేంటి? అలా ఉండదు. సో, ఆ ప్రపోర్షన్‌ని చూసామంటే ఎంత ఉండాలో అంతే ఉండాలి. మరీ ఎక్కువగా హ్మ్. ఉండకూడదు అనేది తాత్పర్యం. సో, ఇలా ఈ రసాలను ఎక్కువగా కలిగినది. అది మాత్రం కాకుండా తీక్ష్ణ, రూక్ష, విదాహినః అని కొంచెం రూక్షము అంటే అక్కడ చూసిన స్నిగ్ధము అన్నాం. అంటే ఏంటి కొంచెం తినడానికి సౌకర్యంగా ఉండాలని. హ్మ్. అలా కాకుండా మరీ గట్టిగా ఉండటం అలాంటి దాన్ని రూక్ష అంటారు. దాని తర్వాత విదాహినః అంటే శరీరంలో వేడిని ఎక్కువ చేసేది. ఇలాంటి పదార్థాలు ఇవన్నీ కూడా రాజస ఆహారము అని చెప్పి రాజస గుణం కలిగిన వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి ఇవి. దుఃఖ శోక ఆమయప్రదాహ తినేటప్పుడే కష్టంగా ఉంటుంది. హ్మ్. తిన్న తరువాత మళ్ళీ కష్టం ఏర్పడుతుంది కడుపులో కానీ, ఈ రకరకాలుగా. అని మాత్రం కాకుండా రోగాలకు కూడా దారితీస్తుంది. దుఃఖ శోకామయ ప్రదాహ ఇది రాజస ఆహారము అని కృష్ణుడు ఒక క్లాసిఫికేషన్ ఇచ్చాడు. అలాగే యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం అని కృష్ణుడు అంటాడనమాట. ఇక్కడ ఉండే పదాలకు చాలా అందంగా అర్థాలను మన రామానుజుల గీతా భాష్యంలో దానికి వివరణమైన తాత్పర్య చంద్రికల వేదాంత దేశికుల వారు అనుగ్రహించారు. సంగ్రహంగా చెప్పేస్తాననమాట. ఇప్పుడు కొన్ని ఆహారాలు ఉంటాయండి. ఎంతసేపు పెట్టుకొని తినగలమో అంతే పెట్టుకోవాలి. మరీ ఎక్కువ సేపు ఉండిపోతే అదే. పాడైపోతుంది. అలా పాడైపోయిన ఆహారమును తీసుకురాదు. దాంట్లో నియమాలున్నాయి. ఇలాంటి ఆహారం అంటే ఒక రోజు దాకా తీసుకోవచ్చు. హ్మ్. అంతే. మరి 4 రోజులు పెట్టుకుంటాను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని
వారం దాకా పెట్టుకొని తినడం అలాంటివి కూడదు అది. యాతయామం గతరసం. ఒక రసం మారిపోయిందనుకోండి. ఇప్పుడు కొన్ని పదార్థాలు ఉంటాయి. ఒకలాగా ఉంటాయి. ఒకలా ఉండాలి. కొంచెం సమయం అయ్యేసరికి ఆ రసం మారిపోతుందన్నమాట. అదే. దాని రుచి మారిపోతుంది. అలాంటివి కూడదు. అలాగే ఉచ్ఛిష్టమపి చామేధ్యం. ఉచ్ఛిష్టం ఎవరో తిన్న ఎంగిలి. ఎంగిలి. అవును. ఎవరిదో ఎంగిలి. అలాంటి ఎంగిలి పదార్థములను తీసుకోరాదు. దాంట్లో కూడా శాస్త్రాలున్నాయన్నమాట. గురోరుచ్ఛిష్టం. ఆచార్యుని యొక్క ఉచ్ఛిష్టాన్ని స్వీకరించవచ్చు. అలాగే ఒక భార్య అంటే పతి యొక్క భర్త యొక్క ఉచ్ఛిష్టాన్ని స్వీకరించవచ్చును. అలాగే తండ్రి గారి ఉచ్ఛిష్టాన్ని అలా నియమాలున్నాయన్నమాట. అందుకని ఎవరి ఎంగిలి పడితే ఆ అంగిలిని అలా స్వీకరించరాదు. అది కూడదు. దాని తర్వాత అమేధ్యము. అంటే ఏంటి? మేధ్యము అంటే భగవంతునికి సమర్పించటానికి యోగ్యముగా ఉండేది అని అర్థం. అది. అందుకని భగవంతునికి సమర్పించటానికి యోగ్యత కలిగిన దాన్ని భగవంతునికి సమర్పించి తీసుకోవాలి. కాకపోతే అది కూడా తామసం అవుతుంది అని యజ్ఞార్హము కానిది అంటారు. మేధ్యం అంటే యజ్ఞార్హము. పూజలో దాన్ని ఉపయోగించటానికి అర్హత కలిగినది. అలా కాకుండా ఉంటే దాన్ని అమేధ్యము అంటారు. అది కూడా తామసంలో వస్తుంది అన్నమాట. సో యాతయామం గతరసం పూతి పరీక్షితం చేయత్. పూతి పరీక్షితం అంటే యాతయామం పరీక్షితం దాదాపు ఒకే అర్థము. దానికి భేదాలు వ్యాఖ్యానాల్లో ఉన్నాయి అనుకోండి. పూతి అంటే దుర్గంధం వచ్చేది, రసం మారిపోయినది, చాలా కాలం అయిపోయింది, దాని తర్వాత ఉచ్ఛిష్టంగా ఉండేది, అమేధ్యము. ఇవన్నీ కూడా తామస ప్రియము అని ఒక క్లాసిఫికేషన్ ఇచ్చాడు అన్నమాట కృష్ణుడు. ఎందుకన్నానంటే ఇది మనం చెప్పిందని కాదు, శాస్త్రాల్లో ఉన్న విషయమే. కృష్ణుడు భగవద్గీతలో కూడా స్పష్టంగా చెప్పేశాడు. ఇది సాత్వికం, ఇది రాజసం, ఇది తామసము. రాజస తామసాలను తగ్గించి సాత్వికమును ఎక్కువగా స్వీకరించండి. అదే అక్కడ కృష్ణుడి యొక్క తాత్పర్యం కూడా. అలా స్వీకరిస్తే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఏ బాధలు ఉండవు. అలాగే మనస్సు కూడా అది మంచిగా ఉంటుంది. అది సో ఆ ఉపనిషద్ వాక్యం చూసాం, ఇక్కడ గీతా వాక్యాలు చూసాం. అలా కాకుండా ఇతిహాస పురాణాల్లో, స్మృతుల్లో ఎన్నో చోట్ల ఏ పదార్థాలు మనం స్వీకరించవచ్చును, ఏ పదార్థాలు మనం స్వీకరించరాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారన్నమాట. అలా చెప్పటం చేత మనం ఏం చేయవచ్చును అంటే అన్నిటినీ పరిశీలించి వేటిని స్వీకరించాలో వాటిని మాత్రమే స్వీకరించాలి. ఇక్కడ మరొక విషయం, శాస్త్రమే ప్రమాణము అని కూడా చెప్పాను దాసుడి ముందు. ఏంటంటే ఇప్పుడు లోకంలో ఒక ప్రచారం ఏంటి? ఒక ఆహారం, ఆరోగ్యాన్ని కలగజేసే ఆహారాన్ని చెప్పేసి ఇదే సాత్విక ఆహారం అంటున్నారు. కానీ దీన్ని మనం అలా అర్థం చేసుకోలే. దీంట్లో ప్రమాణం ఏంటంటే శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రాల్లో ఏది సాత్వికం అని చెప్పబడి ఉన్నదో దాన్ని మనం సాత్వికం అని తెలుసుకోవచ్చును. నేను వెళ్ళి ఏదో కనిపెడతానంటే సత్వగుణం, రజోగుణం కళ్ళ కనబడేవి కాదు. అందుకని మనం దాన్ని నిర్ణయించలేము. ఒక రకంగా మన ఋషులు వాళ్ళు చూసి నిర్ణయించారన్నమాట. వాళ్ళు ఎన్నో ఏళ్ళు శాస్త్రాలను పరిశీలించి దాని తర్వాత వాళ్ళ యొక్క అనుభవాలను కూడా పరిశీలించి వాళ్ళు మనకు రాసి పెట్టారన్నమాట. సో వాళ్ళకు ముందుండే శాస్త్రాలను వాళ్ళు పరిశీలించి వాళ్ళ తర్వాత మనకు రాసి పెట్టారు. వాటన్నిటినీ ఆధారంగా తీసుకొని మనం తెలుసుకున్నాం. అందుకని ఏదో ఆరోగ్యాన్ని కలిగించేదంతా సాత్వికం అని కూడా కాదు. అలాంటి ఒక ప్రచారం కూడా కొన్ని చోట్ల జరిగేటట్లు దాసులు కనిపిస్తోంది. అలా కాకుండా శాస్త్రీయ గమ్యము అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. స్వామి, అయితే లోకంలో సాధారణంగా అందరికీ ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే ఈ ఆహార నియమం అనేది బ్రాహ్మణులకు మాత్రమే. బ్రాహ్మణులు ఈ ఆహార నియమం వెనకాల పరిగెడుతూ ఉంటారు. అది తినొచ్చు అంటారు, ఇది తినకూడదు అంటారు, ఇదే తింటానంటారు, బయట ఎవరితో కలిసి తిన్నంటారు. రకరకాల ఆలోచనలు బ్రాహ్మణులకు మాత్రమే ఉంటాయి అనేటువంటి అపోహ లోకంలో ఉంది స్వామి. అయితే ఈ ఆహార నియమం బ్రాహ్మణులకు మాత్రమే వర్తిస్తుందని ఎక్కడైనా ఉందా? అంటే శాస్త్రాల్లో చూసామంటే శాస్త్రాలు ఎప్పుడు కూడా అందరికీ ఒకే రకంగా చెప్పదండి. పురుషులకైన ధర్మం వేరు, స్త్రీలకైన ధర్మం వేరు, బ్రహ్మచారికైన ధర్మం వేరు, సన్యాసికైన ధర్మం వేరు, గృహస్థునికైన ధర్మం వేరు. అలా మారుతూ ఉంటుంది. అలా చూసేటప్పుడు కొందరికి కొన్ని భోజనాలను అనుమతించింది శాస్త్రం. అందుకని అందరికీ ఒకే రకమైన నియమం ఉండదు. బ్రాహ్మణులకు వేరే రకమైన నియమం ఉంటుంది, మిగతా వాళ్ళకి వేరే రకాల నియమాలు ఉంటాయి. సో అందరికీ ఒకే నియమం అనేది ఎప్పుడూ ఉండదండి, అదొక విషయం. కానీ ఇక్కడ భక్తి మార్గం వచ్చేసరికి
అది వైష్ణవ సంప్రదాయంలో చూసారంటే ఎవరైనా సరే వాళ్ళకి ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. అది. వైష్ణవ సంప్రదాయంలోకి రావాలి, లేదు ధార్మికమైన మార్గంలో ఉండాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. హ్మ్. ఎన్నో సంప్రదాయాల్లో. అందుకని సనాతన ధర్మంలో అంతా ఇంతే అని కాదు. ఎందుకంటే ఇప్పుడు చూసారంటే ఎన్నో సనాతన ధర్మాన్ని చెందిన వాళ్ళు, వాళ్ళు మాంసాది భోజనం చేయడం చూస్తాం. వాళ్ళు కూడా హిందువులే, హ్మ్. ధార్మికులే, దాంట్లో సందేహమేం లేదు. అది వాళ్ళ ఆచార ప్రకారంగా వాళ్ళకి జరుగుతుందన్నమాట. కానీ ఒక్కో సంప్రదాయంలో ఒక్కో మార్గం ఉంటుంది. ఒక్కో రకమైన నియమాలుంటాయి. అలా చూసేటప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అంటే ఎవరు శ్రీ వైష్ణవ సంప్రదాయానికొచ్చినా సరే వాళ్ళందరికీ కూడా నియమాలు వర్తిస్తాయి. హ్మ్. అందుకని ఇక్కడొచ్చేసరికి బ్రాహ్మణులు వీళ్ళు అలాంటి వాటిని చూడట్లేదనమాట. అది. ఎవరైనా సరే మన ఎక్కడో అమెరికా నుంచి వచ్చేవాళ్ళుంటారు. అంటే అమెరికా అంట, విదేశాల్లో నుంచి వచ్చేవాళ్ళుంటారు. విదేశాల్లో నుంచి వచ్చినా సరే వాళ్ళకి ఈ నియమాలే. హ్మ్. ఇప్పుడు మనం ఏమంటాం ఉల్లిపాయ కూడదు, హ్మ్. వెల్లుల్లి కూడదంటాం. అవన్నీ వాళ్ళకి కూడా వర్తిస్తాయి. అదే. సో వీళ్ళకి వాళ్ళకని కాదు. హ్మ్. భక్తి మార్గంలో వెళ్ళాలనుకునేవాళ్ళు, ప్రపత్తి మార్గంలో వెళ్ళాలనుకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇవి వర్తిస్తాయి. అది. అది. సో, ప్రపన్నులందరికీ ఒకటే రూల్. థంబ్ రూల్. అంతే. అది. హ్మ్. అది చూద్దాం మనం. ఈ కాలంలో ఎంతవరకు అవుతుంది? దాంట్లో కొన్ని భేదాలు తమంతట తామే వచ్చి హ్మ్. తీరుతాయి. అదేంటో చివరికి చెప్తాను ఒక విషయం. అది. స్వామి అయితే ఏం తినొచ్చు, ఏం తినకూడదని సాక్షాత్తుగా పరమాత్మే ఒక లిస్ట్ ఇచ్చాడు స్వామి. అయితే ఆ లిస్ట్‌లో కొంచెం క్లారిటీగా మాకు అర్థమయ్యేలా లేదు స్వామి. దాన్ని కొంచెం ఇంకొంచెం వివరించమని ప్రార్థిస్తున్నాను. అది ఫస్టే చెప్పాను. అదొక జనరల్ క్లాసిఫికేషన్ అనమాట. దాంట్లో స్పెసిఫిక్‌గా ఇది తినరాదు అని హ్మ్. కృష్ణుడు చెప్పలేదనమాట. ఎప్పుడు శాస్త్రాలను పరిశీలించేటప్పుడు ఒక వాక్యాన్ని మాత్రం తీసుకొని పరిశీలించరాదు. హ్మ్. శాస్త్రాలన్నిటిని పరిశీలించి వాటన్నిటిని సమన్వయపరిచి అర్థాన్ని నిర్ణయించాలనమాట. మీమాంసలో సర్వశాఖా ప్రత్యయ న్యాయము అంటారు. హ్మ్. సర్వ వేదాంత ప్రత్యయ న్యాయము అని ఆహ్, బ్రహ్మసూత్రాల్లో వస్తుందన్నమాట. దాని యొక్క తాత్పర్యం ఏంటి అంటే, ఒక చోట ఒక విషయం చెప్పబడింది. మరొక చోట అదే విషయం ఉంటుంది. ఆ రెండిటిని సమన్వయపరిచి, ఎక్కడ ఏది చెప్పబడలేదో, ఎక్కడ ఏది చెప్పబడిందో అంత కలిపి అర్థ నిర్ణయం జేసుకోవాలి. హ్మ్. అందుకని భగవద్గీతలో ఒకటుందంటే, దాంతోనే సరిపెట్టుకుంటారంటే అవ్వదు. హ్మ్. మిగతా స్మృతి, ఇతిహాస పురాణాల్లో ఏం చెప్పబడి ఉన్నది? మరి. వాటన్నిటిని సమన్వయపరిచి అర్థ నిర్ణయం చేసుకోవాలన్నమాట. అలా చేసేటప్పుడు మన వాళ్ళు ఒక లిస్ట్ పెట్టారు. ఇటువంటి దోషములు కలిగిన ఆహారాన్ని స్వీకరించరాదు అని హ్మ్. అంటారండి. హ్మ్. దాన్ని 3గా, 6గా చెప్పటం అని ఒక నియమం ఉంది. 3 అనుకుందాం ఇప్పటికి. జాత్యాశ్రయ నిమిత్త అదుష్టాదన్నాత్ కాయశుద్ధిః అంటారు. హ్మ్. ఆహారానికి 3 రకాల దోషాలుండవచ్చు. ఒకటి జాతి దోషః అంటారు. మరొకటి ఆశ్రయ దోషః అంటారు. మూడోది నిమిత్త దోషః. హ్మ్. జాతి దోషః అంటే ఒకటుంది. ఆ పదార్థము జాతితః దుష్టం. హ్మ్. అంటే దాన్ని స్వీకరించరాదు. అది దోషయుక్తము. ఉదాహరణకు ఒక ఉల్లిపాయ ఉందనుకోండి. హ్మ్. వెల్లుల్లి ఉందనుకోండి. అది ఎలా చేయబడినా అది ఈ ఇటువంటి అధికారులకు నిషిద్ధమే. హ్మ్. అది జాతి దుష్టం అంటారు. హ్మ్. అది జాతితః అంటే అది ఉంది అంటే ఉల్లిపాయ అంటే కూడదంతే. బై నేచర్. బై నేచర్. అది. సరైనమాట. బై నేచర్ అది దుష్టము. అదే జాతితః దుష్టము హ్మ్. అంటారండి. ఈ పదార్థాలను చూసారంటే చాలా పెద్ద లిస్ట్ పెట్టుకోవాల్సొస్తుందనమాట హ్మ్. మనకు. ఫస్ట్ విషయం ఏంటో, సిద్ధాంతం ఏంటో అర్థం చేసుకుందాం మనం. సో, జాతి దుష్టం అనేది ఒకటి. రెండోది ఆశ్రయ దుష్టము అంటారండి. ఇప్పుడు మంచి ఆహారమే అనుకోండి. అరటిపండు ఉందనుకోండి. హ్మ్. అది స్వీకరించవచ్చును. ఈ అరటిపండు అనే దాన్ని ఎవరు మనకిస్తున్నారు? హ్మ్. అంటే ఇక్కడ ఆశ్రయం అంటే మీది ఆ అరటిపండు అనుకోండి. మీరు నాకు తెచ్చారు. మీరు మంచివాళ్ళా? కాదా? హ్మ్. మీరు ఎటువంటి భావనతో ఇచ్చారు? హ్మ్. ఇవన్నీ దాని మీద ప్రభావం చూపుతాయన్నమాట. మరి. సో, మనము ఒక దానం తీసుకునేటప్పుడు మీరు నాకిచ్చారు, నేను స్వీకరించాను. అలాంటప్పుడు మీ గుణాలు దానిపై ప్రభావం చూపిస్తాయి. అది. సో, ఆ పదార్థం యొక్క స్వామి, యజమానుడు అతని ప్రభావం దానిపైన పడుతుంది అంటారు. అది. ఇప్పుడు మంచి పదార్థమే. కానీ ఇచ్చేవాడు మంచివాడు కాదు. హ్మ్. ఇచ్చేవాడంటే ఇక్కడ అతనిదై ఉండాలి ఆ పదార్థం. అది. అతను మంచివాడు కాకపోతే అటువంటి ఆహారాన్ని కూడా స్వీకరించరాదు. మంచి ఆలోచనతో కూడా ఇవ్వాలి. అదంతా అది. ఒక రకంగా దాంట్లో వస్తుందనమాట. హ్మ్. ముఖ్యంగా మంచి ఆలోచన కలవాడు మంచివాడు. అంతే హ్మ్. కదా! అంతే. అతని యొక్క గుణాలో
దుర్గుణాలు ఉమ్, వాటి ప్రభావం దానిపైన పడుతుంది. ఉమ్, అతను మంచివాడు కాకపోతే ఇది ఆశ్రయ దుష్టము అని చెప్పబడుతుంది. ఉమ్, ఓకే. సో ఇదే రెండో రకమైన దోషం. ఉమ్, దీని గురించి ఒక చరిత్ర వస్తుందన్నమాట. మనవాళ మహాముల యొక్క జీవిత చరిత్రలో ఒక ఘటన. ఒక ఒక వ్యక్తి అతను ఏం చేసేవాడంటే స్థిరంగా వచ్చేసి ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా కూరగాయలు సమర్పించటం అలా చేస్తూ ఉండేవాడు. ఒకసారి మనవాళ మహాముల యొక్క మఠానికి వెళ్ళి అక్కడ కూరగాయలు సమర్పించాలి అని చూస్తూ ఉండగా అప్పుడు అటువైపుగా మనవాళ మహాములు వచ్చారు. ఏమయ్యా ఏమిస్తున్నావు అని అడిగారు. వెంటనే ఇలా ఒక్కో పెద్దవాళ్లకు కూడా సమర్పిస్తూ వస్తున్నానండి. ఈరోజు ఇక్కడ మఠంలో సమర్పిద్దామని వచ్చాను అన్నారు. వెంటనే వారు అడిగారంట, ఇది ఎక్కడ పెరిగింది? ఉమ్, ఎవరు ఆ కార్యమంతా చేసేవాళ్ళు అని అంటే ఎవరు ఎవరు ఆ కార్యంలో సంబంధపడి ఉన్నారు అని అంతా అడిగారంట. ఉమ్, అతను లేదండి అందరూ మంచివాళ్ళే, మంచి భక్తిమంతులే, వాళ్ళే ఈ పనంతా చేశారు అని చివరికి వివరించగా సరే అని తీసుకున్నారంట. ఎందుకు అంటే అతను ఇస్తున్నాడు, దానం చేస్తున్నాడు. దాన్ని స్వీకరించేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ దోషాలు కొని ఏర్పడతాయన్నమాట. అందుకని ఆ సమయంలో పరిశీలించి చూడాలి. అదే సాధారణంగా కొన్నామనుకోండి, క్రయము వల్ల, కొనటం వల్ల ఆ దోషం పోయింది అని ఒక మాట అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అందుకే ఒక విషయాన్ని కొన్నామంటే దాంట్లో ఈ దోషం రాదు. ఆశ్రయ దోషం అనేది ఉండదు. కొనకుండా దాన్ని స్వీకరించామనుకోండి, దానముగా స్వీకరించేటప్పుడు ఆ సమయంలో దోషం ఏర్పడుతుంది అని ఉమ్, అంటారు. ఇది చాలా ఉంది. అదే ఇంకొకటి దాంట్లో కూడా అదే ఇప్పుడు కొన్నానండి, కొంటి దోషం పోయిందన్నారు కదా! ఉమ్, నేను హోటల్‌కి వెళ్తాను, డబ్బులిచ్చాను, కొన్నాను, ఏదో తిన్నాను, దోషం తిన్నాను అంటే దోషం దోషం పోయిద్దా? కాదు. కాదు. ఉమ్, అక్కడేంటి అంటే పక్వము, అపక్వము అంటారు. ఉమ్, ఒకటి వంట చేయబడిందనుకోండి, దాన్ని పక్వము అంటారు. ఉమ్, అపక్వము అంటే వంట చేయనిది. వంట చేయనిది. అపక్వ పదార్థాలకు దోషం ఉండదు. ఉమ్, పక్వ పదార్థాలకు దోషం ఉంటుంది. అదే ఉమ్, అది కొన్నా సరే, ఏమైనా సరే. ఓకే. పక్వ పదార్థాలు కొన్నిటికి మాత్రం మినహాయింపు. ఉదాహరణకు మన బెల్లం ఉంది. ఉమ్, బెల్లము, పెరుగు, ఉమ్, వెన్న, నెయ్యి అలాంటి వాటిని శాస్త్రాల్లో వచనాలు చూపించారు. శాస్త్ర వచనాలు ఉన్నాయి. వీటికి మాత్రం మినహాయింపు ఉమ్, అని ఇలా ఉందన్నమాట. సో, ఆ అపక్వమైన పదార్థాల్లో క్రయము వల్ల దోషం పోతుంది అని ఒకటుంది. ఈ ఒక్కో విషయంలో కూడా చాలా లోతుగా విచారాలు చేశారన్నమాట. మనం ఒక బేసిక్ లెవెల్‌లో ఈరోజు తెలుసుకున్నాం. అదే ఇది రెండోది. అదే హ్మ్. ఇంకొక మూడోది నిమిత్త నిమిత్త దోషం ఉమ్, అన్నారు. నిమిత్త దోషం అంటే అంత మంచిదండి. ఉమ్, అది బై నేచర్ మంచిదే. ఉమ్, మనం కొన్నామనుకోండి, లేకపోతే ఎవరో మంచి వాళ్ళు ఇచ్చారనుకోండి, మంచి ఆహారమే వంట చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ సందర్భంలో ఇప్పుడు తినేటప్పుడు వచ్చి కొన్నిసార్లు ఏదో ఒక దోమ వచ్చి పడుతుంది. అవునా? అదే లేదు ఏదో వెంట్రుక వచ్చి పడుతుంది. అదే ఇలాంటివి. ఇప్పుడు బయట ఉండేటువంటి కారణాల చేత, ఉమ్, నిమిత్తముల చేత అది దుష్టమైందనమాట ఇప్పుడు. అదే ఉమ్, దాన్ని నిమిత్త దోషము ఉమ్, అని అంటారు. ఉమ్, ఈ నిమిత్తాల్లో ఇంకొన్ని విషయాలు కూడా చెబుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కాలము అనేది ఉంది. ఇప్పుడు ఉసిరికాయ ఉంది. అదే ఉసిరికాయ రవివారం తీసుకోకూడదంటారు. అవును ఉమ్, రాత్రుల్లో తీసుకోరాదు. అవును అలాంటి నియమాలుంటాయి. సో, ఉమ్, కాలము ఏ కాలంలో ఏది తీసుకోబడుతోంది అని కూడా పరిశీలించాలన్నమాట. ఉమ్, వీటిని నిమిత్త దోషంలో చెబుతూ ఉంటారు. అలా కాకుండా ఇంకా ఈ మూడిటిని 6గా చెప్పటము, కాలము, సంసర్గము అలా చెబుతూ ఉంటారనమాట. ఇంతవరకు మనం తెలుసుకుంటే చాలనుకుంటారు. అదే సో, జాతి దుష్టముగా ఉండకూడదు. ఆశ్రయ దుష్టముగా ఉండకూడదు. నిమిత్త దుష్టంగా ఉండకూడదు. ఉమ్, ఇలా జాతి, ఆశ్రయ, నిమిత్త అదుష్టాత్ అన్నాత్ కాయ శుద్ధిః. ఉమ్, మన శరీరాన్ని, మనస్సును కూడా శుద్ధంగా గావించుకోవాలి అని ఇలా చెబుతూ ఉంటారు. అదే స్వామి ఇప్పుడు నిమిత్త దోషాలు అన్నారు కదా స్వామి వాటికి రెక్టిఫికేషన్ మిగిలిన రెండిటికి కొంచెం రెక్టిఫికేషన్ లేనట్లుగా కనబడుతోంది స్వామి కానీ ఈ నిమిత్త దోషాలకి రెక్టిఫికేషన్ ఉందా స్వామి కొన్ని కొన్ని చోట్ల చెప్పబడి ఉంది. ఇప్పుడు దోమ వాలింది అన్నాను. ఉమ్, ఇప్పుడు అన్నం పెట్టుకున్నాం. మన దాంట్లో వచ్చి దోమ వాలిందనుకోండి. ఆ ప్రదేశాన్ని మాత్రం తీసి పక్కన పెట్టి అదే దాంట్లో అన్నశుద్ధి అంటారండి. ఉమ్, సాధారణంగా నెయ్యిని అన్నశుద్ధి అంటారు. ఉమ్, నెయ్యిని దాంట్లో పోసుకొని తినవచ్చును అని ఒక సంప్రదాయం. అదే వంట అయ్యేటప్పుడే పడిందనుకోండి, అదే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి ఉమ్, అంటారు.
హ్మ్. సో, అది. అలా నియమాలున్నాయనమాట. అలాగే వెంట్రుక పడిందనుకోండి, ఆ భాగాన్ని మాత్రం తీసి పక్కన పెట్టేసి, హ్మ్. అన్నశుద్ధి చేసుకొని, హ్మ్. అలా తినటం అనే సంప్రదాయం ఉంది. శాస్త్రవచనాల్ని దాసుడు చూసినట్లుగా లేదు. కానీ సంప్రదాయం అయితే అలాగే. ఒక అలవాటు అలాగే ఉందన్నమాట. అది. సో, అలా కొన్ని రెక్టిఫికేషన్స్ ఉన్నాయి. హ్మ్. ప్రతి దానికి ఉందని చెప్పలేము. కానీ కొన్ని రెక్టిఫికేషన్స్ ఉన్నాయి. అదే. తర్వాత స్వామి ఈ 3 దోషాలు లేనటువంటి ఆహారాన్ని స్వీకరించవచ్చు. హ్మ్. అయితే ఈ 3 దోషాలు లేని ఒక ఆహార పదార్థం ఉంది స్వామి. అది డైరెక్ట్‌గా స్వీకరించాలా స్వామి? లేదంటే మధ్యలో ఏదైనా ప్రక్రియ ఉందా? ఇక్కడ ఒక ప్రాసెస్ అండి. అదే. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఏంటి అంటే, మనము వంట చేయాలి, తినాలి. ఇప్పుడు హ్మ్. తినటానికి ముందు పెద్ద ప్రాసెస్ ఉంది. హ్మ్. అవునా? హ్మ్. ఆ ప్రాసెస్ ఏంటో వివరిస్తాను. ఎక్కడెక్కడ ఎటువంటి దోషాలు రావటానికైనా ప్రసక్తి ఉంది అనే హ్మ్. విషయాన్ని చెప్తానండి. హ్మ్. ఫస్ట్ మనము పదార్థాన్ని కొంటాం. దుకాణానికి వెళ్లి కొంటాము. లేదా ఎవరో ఇచ్చారు ప్రతిగ్రహం చేస్తాం. ఇప్పుడు కొనేటప్పుడు ఆ క్రయం వల్ల దోషం పోయింది అది. అని అనుకున్నాం. కానీ కొనేటప్పుడు అది జాతి దుష్టంగా ఉండకూడదు. ఆ! ఏదో ఒకటి కొనేసానని కాకుండా అదే. వేటిని కొనవచ్చును, హ్మ్. వేటిని మనం స్వీకరించవచ్చును అని చూసి వాటిని మాత్రమే కొనాలి. అదయింది. కొన్నాము. అది అయిపోయింది. అక్కడితో అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు వంట చేయటం నెక్స్ట్ హ్మ్. ప్రాసెస్. వంట చేసేటప్పుడు చేసేవాళ్ళు ఎలా ఉన్నారు? హ్మ్. ఎటువంటి పాత్రల్లో చేస్తున్నాం? హ్మ్. అన్నిటికి కూడా దోషాలు అవి ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మొదట చేసేవాళ్ళు స్నానం చేసి శుద్ధముగా ఉంటూ చేయాలి. ఎవరైనా సరే. హ్మ్. ఎందుకంటే ఆ శుద్ధి కావాలి. మరొకటి మనం మన మన ప్రేక్షకులు ఎక్కువ శాతం మంది వైష్ణవులే. హ్మ్. మనం అసలు వంట చేయటం ఎందుకు? అంటే భగవంతునికి నైవేద్యం పెట్టడం కోసమే. భగవంతుని కోసమే భోజనం. దాని తర్వాత దాన్ని ఏదో రకంగా వినియోగించుకోవాలి కాబట్టి మనం తింటాం. అప్పుడు భగవంతునికి చేస్తున్నాం అనే దృష్టితోనే ప్రతిదాన్ని చేస్తున్నాం మనం ఇక్కడ. అదే. అలాంటప్పుడు దానికోసమని మనం స్నానం చేయకుండా చేస్తే అది అపచారం అవుతుంది. హ్మ్. సో, ఖచ్చితంగా స్నానం చేసి మనము భోజనాన్ని తయారు చేయాలి. వంట చేయాలి. అదే. సో, అది ముఖ్యం. అక్కడ వంట ప్రారంభించే ముందు స్నానం చేయాలి. దాని తర్వాత దుస్తులు. వస్త్రాలు ధరించేటప్పుడు శుద్ధమైన వస్త్రాలను ధరించాలి. హ్మ్. ఆ వస్త్ర శుద్ధి ఒక్కొక్కటి కూడా పెద్ద పెద్ద టాపిక్ అండి. అందరికి తెలుసు మడి బట్టలంటే తెలియని వాళ్ళు ఎవరు అదే. ఉండరు. అవును. అందుకని ఉతికి దాన్ని జాగ్రత్తగా మిగతా సమయాల్లో తాకకుండా పెట్టుకొని స్నానం చేసి వచ్చిన వెంటనే దాన్ని ధరించేటట్లుగా పెట్టుకోవాలనమాట. అదే. మడి బట్టలు ధరించాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా దాని మీద ప్రభావం చూపిస్తాయి. అలా ధరించాలి. ఇలా ధరించి మనం చేయాలనమాట. ఇప్పుడు చేసేటప్పుడు ఏ నీటితో చేస్తుందో అది కూడా పదార్థమే కదా! హ్మ్. అవును స్వామి. మన పెద్దవాళ్ళు చూసారనుకోండి, వాళ్ళేం జేస్తారంటే, సాధారణంగా ఆ కాలంలో ఇంకా ఆప్షనే లేదు. హ్మ్. నదిలోంచి నీళ్లు తీసుకురావటం, బావిలో నుంచి. బావిలోంచి తీసుకోవటం, హ్మ్. కొలను ఇలాంటి వాటిలోంచి తీసుకురావటం. అదే ఆ కాలపు ఆప్షన్ అన్నమాట. ఆ కాలంలో ఆప్షన్. ఇప్పుడు అలా కాదు. మనకు బావి అంటే ఏంటో తెలీదు, కొలను అంటే హ్మ్. ఏంటో తెలీదు, నది అంటే ఏంటో తెలీదు. అవన్నీ కూడా చాలా కలుషితం కూడా అయిపోయాయి. అవును. నిజంగా హ్మ్. ఇప్పుడు కొన్ని చోట్ల ఆహ్, చూసామనుకోండి ఇప్పుడు గంగా, యమున లాంటి వాటిని చూస్తూ ఉంటే పక్కకు వెళ్ళటానికే వీల్లేని పరిస్థితి కొన్ని చోట్ల. అక్కడి నుంచి వాటిని స్వీకరించి మనం తినటం అంటే వంట చేసుకోవటం అనేది చాలా కష్టం. దాదాపు అసాధ్యం. హ్మ్. అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. హ్మ్. ప్రాణానికే హానికరం అది. హ్మ్. అలాగే ఇప్పుడు తయారైంది. సో, అటువంటి ఇబ్బందులున్నాయనుకోండి. కానీ ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు చాలామంది బావిలో నుంచి నీళ్లు తీసుకోవటం, నీళ్లు తోడుకొని వంట చేసుకోవటం అవన్నీ హ్మ్. చేయటాన్ని మనం చూస్తున్నాం. కానీ వీటిని మనం నిర్బంధించలేమనమాట. అదే. ఎవరు హైదరాబాద్‌లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఇంకెక్కడో ఉంటారు. స్వామి బావి కోసం మేము ఎక్కడికి వెళ్తాం అంటారు వాళ్ళు. హ్మ్. సో, ఎంతవరకు వీలైతే అంత చూస్తారు. సాధారణంగా ఏం చేస్తారంటే నేరుగా బోర్‌లో నుంచి అలాగే నేరుగా వచ్చే నీటిని స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు లోకల్‌లో. కానీ ఏదో ఎంతవరకు వీలైతే అన్ని నియమాలను పాటించారు. ఆ నీళ్లు కూడా శుద్ధంగా ఉండాలి. హ్మ్. పాత్రలు ఏ పాత్రలైతే ఆ పాత్రలు కాకుండా వాటిని కూడా శుద్ధంగా పెట్టుకోవాలనమాట. ఆ కాలంలో చూసారంటే మట్టితో చేసే అదే. కుండలు ఇటువంటి కుండలు వాటిలో. ఇటువంటివి హ్మ్. ఉండేవనమాట. అలా కాకుండా ఇత్తడి పాత్రలు హ్మ్. ఇలాంటివి ఆ కాలంలో ఉండాయి. సాధారణంగా అల్యూమినియం వాటిని మన పెద్దవాళ్ళు హ్మ్. అంతగా చేర్చుకోవటం లేదనమాట. ఈ విషయాలన్నిటిని మీద కూడా దృష్టి పెట్టాలి. సో, ఎంతవరకు వీలైతే మన ప్రాచీనమైన ఆహ్, పద్ధతిని పాటించటానికైనా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వీళ్ళు కూడా కట్టమని అంటున్నారు కదా స్వామి. అంటే ఇంతకుముందు కొన్ని రోజుల కిందట వరకు అందరూ సరే అల్యూమినియం పాత్రలో కూడా చేసుకోవచ్చు అనే స్థితి ఉంది స్వామి. ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్‌నెస్ ఉన్న వాళ్ళంతా కూడా మా ఆరోగ్యం పాడవుతుంది. దాంట్లోంచి ఏదో ఒకలాంటి ఒక లేయర్
అల్యూమినియంలో పైన ఉండేటువంటి లేయర్ ఆహారంలో కలుస్తోంది అని చాలామంది ఇళ్లల్లో కూడా వాళ్ళు ఇత్తడి పాత్రలకి మూవ్ అవ్వడం మనం చూస్తున్నాం స్వామి. మళ్ళీ వెనక్కి వెళుతున్నారు స్వామి అందరూ. అటువంటి స్థితి వచ్చింది. ఆ! అది. ఇప్పుడు చూడండి, మన పెద్దవాళ్ళు చూపించిన మార్గాన్ని మనం ఎంచుకొని మనం వెళ్తున్నాం. హ్మ్. అదే సరైన మార్గం. ఇక్కడేంటంటే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అందరికీ ఈ నియమాలన్నిటిని ఒకే రోజు రేపటి నుంచి మేము మారిపోతామని, పూర్వాచార్యులాగా బతుకుతామని హ్మ్. చేయటానికి అవ్వదు. సరే ఇన్ని నియమాలున్నాయా? మనం కొంచెం కొంచెం మార్పులు చేసుకుందాం. హ్మ్. ఫస్ట్ బయట తినటం ఆపేద్దాం. అడిగాను. ఎవరు ఎక్కడ పడితే అక్కడ తినటం. అలాంటివి ఆపుదాం అన్నట్లు ఒక అడుగైనా పెట్టాలి అనేది మన మన భావన. అదే మన ఉద్దేశ్యం. అంతేకాని అందరూ ఇలా మారిపోవాలంటే ఒకే రోజులో అవ్వదు. ఏదో కొన్ని కొన్ని మార్పులను చేసుకోవాలి అనేది మన ఉద్దేశ్యం అనమాట. సో, ఇలా నియమాలున్నాయి. ఫస్ట్ తెలుసుకోవాలి కదా! ఇన్ని నియమాలు ఉన్నాయని తెలుసుకుంటే దాని తర్వాత అవును. వాటిని ఇంకా ఒక ఎపిసోడ్‌లో మనం వీటి గురించి ఫుల్‌గా పూర్తిగా చెప్పలేం. హ్మ్. సరే ఇన్ని విషయాలు ఉన్నాయంటే వాళ్ళు ఆచార్యుల్ని సంప్రదించి ఇంకా విషయాలు తెలుసుకొని ఎవరికి ఉంటుందో వాళ్ళు మారుతారు. అంతే కదా! హ్మ్. సో, ఇప్పుడు ఆ ప్రాసెస్‌ని చూసామంటే వంట చేసేటప్పుడు హ్మ్. ఎక్కడి నుంచి నీళ్ళొచ్చాయి? ఆ పాత్రలు ఎటువంటి పాత్రలు? హ్మ్. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. సరే అయిపోయింది. వంట చేసుకుందాం. వంట అయిపోయిన తర్వాత వంట చేసేటప్పుడు కూడా ఎప్పుడు మంచి భగవద్ విషయ అనుసంధానంతో చేయాలండి. హ్మ్. మీరు చూసారంటే వైష్ణవ గృహాల్లో ఆడవాళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారంటే తిరుపల్లాండ్, తిరుప్పావై స్తోత్రాలు వీటన్నిటిని కూడా అనుసంధిస్తూ చేస్తారు. హ్మ్. ఏ సంప్రదాయం చెందినవాడైనా మంచి స్తోత్రాలు వాటిని అనుసంధిస్తూ చేయటం మేలు. అంటే భగవంతుని ధ్యాసతో మనం చేశామంటే దానికి ఖచ్చితంగా ఒక శుద్ధి అనేది ఏర్పడుతుంది. సో, ఆ భావనతో చేయాలి. సాధారణంగా అన్నం పెట్టేటప్పుడు ఇప్పుడు అందరూ కుక్కర్‌లో పెట్టేస్తున్నారనుకోండి. ఇప్పుడు మన ఇళ్లల్లో ఏమవుతుందంటే ఫస్ట్ నీళ్లు పెట్టి మరిగించి. మరిగించి దాని తర్వాత దాంట్లో బియ్యం హ్మ్. చేరుస్తామనమాట. అలా బియ్యం చేర్చేటప్పుడు మన అమ్మవారు పెరుమాళ్ళకు చేస్తోంది. హ్మ్. నేను ఆమెకు కరణభూతుడై చేస్తున్నాను హ్మ్. అనేటువంటి అనుసంధానంతో అలా చేయాలంటారు. హ్మ్. అంటే ఏంటి వంట అంతా కూడా మనము ఇప్పుడు పెరువాళ్ళ కోసం చేస్తున్నాం. పెరువాళ్ళ కోసం పిరాటి అంటే అమ్మవారు చేస్తున్నారు. వారికి ఒక హస్తంలాగా ఉంటూ, హ్మ్. వారికి ఉపకరణంగా ఉంటూ పెరుమాళ్ళ కోసం మనం చేస్తున్నాము అనేటువంటి భావనతో చేయాలంటారు. అదే. సో, చేసేటప్పుడు భావశుద్ధి ఉండాలి. హ్మ్. దేహశుద్ధి ఉండాలి. అన్ని శుద్ధులు ఉండాలనమాట. సో, అలా చేసి వంటంతా చేయాలి. దీని తరువాత ముఖ్యమైన ఒక ఘట్టం. అదే. ఏంటి అంటే భగవంతునికి నైవేద్యం పెట్టటము. కృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా అంటాడు. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. ఏమంటాడు? భోజనం చేసేటప్పుడు ఒక యజ్ఞంలో సమర్పించిన భోజనాన్ని స్వీకరించాలి. హ్మ్. యజ్ఞశిష్టం అయి ఉండాలి. యజ్ఞం అంటే యజ దేవపూజాయాం అని ధాతువు అండి. దేవపూజ. ఆ దేవపూజలో సమర్పించబడినదై ఉండే ఆహారం. దాన్నే స్వీకరించాలి. అలా చేస్తే అన్ని పాపాలు పోతాయి. ముచ్యంతే సర్వకిల్బిషైః. అలా కాకుండా ఏ పచంతి ఆత్మకారణాత్ తన కోసం నాకు నచ్చింది హ్మ్. అని తన కోసం అని చేసుకొని అలా తినేవాళ్ళు, వాళ్ళు ఆహారం తినటం లేదు. తేతు అఘం భుంజతే. వాళ్ళు పాపాన్ని పాపాన్ని. తింటున్నారు అని హ్మ్. అంటాడు కృష్ణుడు. హ్మ్. అది. తేతు అఘం భుంజతే అని. సో, అలా కాకుండా మనం ఏం చేయాలంటే భగవంతునికి సమర్పించిన ఆహారాన్ని స్వీకరించాలి. హ్మ్. మనం పాపాలు తినేవాళ్ళం అవ్వకూడదు కదా! అవును. హ్మ్. అందుకని మన ఇళ్లల్లో కూడా మనము భగవంతునికి నివేదించి, భగవంతునికి నైవేద్యం పెట్టిన తరువాతే స్వీకరించాలి. అసలు అలా చేయకుండా ఉండటానికి ప్రసక్తే లేదు. సో ఆ భగవంతునికి చేయటమే మనకు ముఖ్యం. దానికోసమే వంటంతా కూడా. అలా చేసిన తరువాత ఎటువంటి భావనతో మనము స్వీకరించాలి? అది వచ్చే విషయం. భగవంతునికి మనం నివేదన చేశామండి. అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనము మన శరీర ధారణ కోసం ఉపయోగిస్తున్నాం. అవునా? దీన్ని ప్రతిపత్తి కర్మ అంటారు. ఇది మీమాంసలో వచ్చే ఒక విషయం. మీమాంసా శాస్త్రంలో వచ్చే విషయం ఇది. ఇప్పుడు యాగంలో ఒక వస్తువు అక్కడ దేవతకు సమర్పించబడుతుంది. ఆ వస్తువు అక్కడే ఉండిపోయిందనుకోండి. అదేమవుతుంది? అక్కడ ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అదే.
దాన్ని ఏం చేయాలి? ఏదో ఒక చోట దానికి విహితమైన దేశంలో దాన్ని దాన్ని పెట్టాలి. హ్మ్. సో, ఇలా అంటారు. ఉపయుక్త ద్రవ్యస్య ఆకీర్ణకరస్య విహిత దేశే ప్రక్షేపః ప్రతిపత్తిః అని అంటారు. అంటే ఒక ద్రవ్యము ఉపయుక్తమైపోయింది. దాన్ని ఉపయోగించేసావు. అది అక్కడే ఉంటే అది ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని విహిత దేశంలో పెట్టటము దాన్ని ప్రతిపత్తి కర్మ అంటారు. హ్మ్. ఇప్పుడు భగవంతునికి మనం సమర్పించేసాము ఆహారాన్ని. అంటే భోజనాన్ని సమర్పించాము. పెరుమాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కటాక్షిస్తున్నారంతే. హ్మ్. వారు దాంట్లో స్వీకరించడం లేదు. "నువ్వు ఇంత పెట్టావా? దాంట్లో సగం నేను తీసుకుంటానంటే" మనం ఎప్పటి ఇంకెప్పుడు నుంచి పెట్టాం బావుండు. పెట్టం హ్మ్. కదా! భగవంతుడు దాన్ని కటాక్షంతో పవిత్రం గావించి అలాగే ఇచ్చేస్తే మనం ఏం చేస్తున్నాము? దాన్ని ఇప్పుడు భగవంతునికి నివేదన చేసేసాం. ఇప్పుడు దానికి విహిత దేశం ఏంటి అంటే మన కడుపు. హ్మ్. దాంట్లో దాన్ని పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు భగవంతునికి ఒక పూమాల సమర్పించామండి. తర్వాత ఆ పూమాలను తీసేసాం. ఆ పూమాలను ఏం చేయాలి? ప్రసాదంగా మనం ప్రసాదంగా మనం ధరించుకోవాలి. దాని తరువాత ఏం చేస్తామంటే అది హ్మ్, కొన్ ఎంతసేపు దాకా అది బావుంటుందో అంతసేపు దాకా పెట్టుకొని దాని తరువాత మన కాళ్ళు అలాంటి కాళ్ళు తాకని ప్రదేశంలో ఎక్కడైనా మట్టిలో కానీ, ఓ నదిలో కానీ అక్కడ పారేయాలి. హ్మ్. అంటే ఏంటి? ఎక్కడ పడితే దానికో ఆ అగౌరవం కలిగేటట్లుగా దాన్ని మనం చేయకూడదు. ఇప్పుడు లోకల్‌లోనే మీకెవరో ఒకరు పూమాల వేశారండి. అయిపోయింది. మీరు కొంతసేపు తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టారు. ఎవరో వచ్చారు. దాన్ని పట్టుకొని ఇలా విసిరేసారనుకోండి మీకేమనిపిస్తుంది? బాధగా ఉంటుంది. బాధగా ఉంటుంది. అయిపోయింది. మీరింకా దాన్ని ధరించబోతున్నారా? లేదు. కానీ మీతో సంబంధపడిన ఆ వస్తువును వారలా చేసేసరికి హ్మ్. మీకు బాధ కలుగుతుందనమాట. అది ఒకలాంటి అగౌరవం, అవమానం అది. అలాగే భగవంతునికి ఒకటి సమర్పించేసావు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకోవాలి. చిన్న పూమాల అంటే భగవంతునికి సమర్పించిన తర్వాత మనం ధరించుకుంటాం. భోజనం అంటే భగవంతునికి సమర్పించిన తర్వాత మన పొట్టలో వేసుకుంటాం. హ్మ్. మన కడుపులోకి దాన్ని పంపిస్తాం అన్నమాట. అప్పుడు అలా చేయగా ఏమవుతుందంటే మన శరీర ధారణ కూడా అయిపోతుంది. మరి అది ఉద్దేశ్యం గాదు. అవును. మన ఉద్దేశ్యం ఏంటి? భగవంతునికి సమర్పించిన దాన్ని విహిత దేశంలో పెట్టడం. పెట్టటం. అది హ్మ్. మన ఉద్దేశ్యం. కానీ మనకు దానివల్ల కలిగేదేంటంటే శరీర పోషణ, హ్మ్. శరీర ధారణం అనేది కూడా తనంతట తానే కలుగుతుంది. ఓకే. సో, అలా మన శరీర పోషణను చేసుకోవాలి అని అంటారు. సో, ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్‌లో మొదట ద్రవ్యం ఎటువంటిది? అంటే ఆ పదార్థం ఎటువంటిది అని అక్కడ చూసుకోవాలి. దాన్ని కొనాలా? దాని తర్వాత దాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. వంట చేసేటప్పుడు చాలా శుద్ధితో మనం ఉండాలి. ఆ పదార్థాన్ని ఎలా శుద్ధి చేయాలో అలా శుద్ధి చేసి ఉపయోగించుకోవాలి. ఇప్పుడేం లేదండి బియ్యం ఉంది. బియ్యాన్ని కడిగి దాన్ని ఉపయోగిస్తాం మనం. శాస్త్రం అంటోంది కనీసం 4 సార్లు కడగాలంటుంది. హుహు. అదే. అది ఆ కాలంలో చూసారంటే దాంట్లో చెత్త కొంచెం ఎక్కువ ఉండేదనమాట. అవును. ఇప్పుడు చాలా మారిపోయింది. పాలిష్డ్. పాలిష్డ్ అయిపోయింది. ఇప్పుడు అంతగా కడగాల్సిన అవసరం లేకపోయినా శాస్త్రం చెబుతోంది కాబట్టి, హ్మ్. ఆ రీతిలో మనం 4 సార్లు కడగాలి. ఏ వస్తువైనా 4 సార్లు కడగాలంటుంది. అలా కడిగి ఉపయోగించుకోవాలి. అంటే ఏంటి 2 ఉన్నాయండి. దీంట్లో ఆచారం అంటే హైజీన్ హ్మ్. అది కూడా ఉంది. ఆరోగ్యానికి కావాల్సింది. అది మాత్రం కాకుండా మనశ్శుద్ధి కోసం అదృష్టంగా కూడా కొన్ని విషయాలున్నాయి ఇక్కడ. అదే. సో, అవన్నీ కూడా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. మీరు మధ్యలో కరోనా అన్నారు. అదే. కరోనా సమయాల్లో ఎన్నో జాగ్రత్తలు ఆ! పాటించారు. ఆ జాగ్రత్తలు ఎప్పుడూ పాటించమని అదే. అంటున్నా. అంతే. అప్పుడెవరికీ బాధ కలగలేదు స్వామి. తర్వాత మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోయిన ఆ! పరిస్థితి. అవును. హ్మ్. సో, ఇవన్నీ ఉన్నాయండి. ఇన్ని విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి స్మృతి గ్రంథాల్లో, ధర్మశాస్త్రాల్లో, ఇతిహాస పురాణాల్లో కూడా కొన్ని కొన్ని చోట్ల చాలా బాగా తెలిపారనమాట. హ్మ్. ఏదేది తినవచ్చును, ఏది హ్మ్. తినరాదు అని. ఇప్పుడు అందరికీ సౌఖ్యంగా ఇప్పుడు అందరికీ సుకరంగా చెప్పాలి అంటే భక్తులు అనేవాళ్ళు కొన్ని పదార్థాలను మానేస్తే మంచిది. సాధారణంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం అని తీసుకున్నారంటే పంచ సంస్కారాలు తీసుకునేవాళ్ళు ఆహ్, ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి, గోంగూర ఇలాంటి కొన్ని పదార్థాలున్నాయి. హ్మ్. కావాలంటే మనం మరొక వీడియోలో ఆ లిస్ట్ దాని గురించి మనం మాట్లాడదాం. అదే. అలాంటివున్నాయి. వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టటం అని. అందరికి వెంటనే అది కుదరదేమో. హ్మ్. మెల్లిమెల్లిగా బయట తినటం ఆపండి. ఇంట్లో చేసుకోవటం తర్వాత ఆపండి. రకరకాల స్టేజ్‌లో ఉంటామండి.
బయట విచ్చలవిడిగా తిరుగుతూ, ఏది పడితే అది తింటూ ఉండేవాళ్ళుంటారు. అది కాదు కొన్ని నియమాలతో ఉంటారు. ఇంకొన్ని నియమాలతో ఉంటారు. అలా పూర్వాచార్యులు, మన పెద్దవాళ్ళు ఉండే నియమాలకు సాటిగా మనం లేము. ఎవరు దాసుడు లేను, ఇంకెవరు లేరు. మనం అందరం కూడా ఆ లిస్ట్‌లో ఎక్కడో మధ్యలో ఉంటామనమాట. అందరూ ఏం చేసుకోవాలి అంటే, ఈరోజు ఇక్కడున్నానా, రేపు ఒక అడుగు పెట్టి నియమాల్ని ఇంకొంచెం బలిష్టం చేసుకుంటాను. ఇంకొంచెం కఠినం చేసుకుంటాను అని ఒక అడుగు పెట్టాలంతే. కిందుండేవాడు ఒక అడుగు పెడతాడు. మధ్యలో ఉండేవాడు కూడా ఒక అడుగు పెడతాడు. ఆ ముందడుగు పెట్టటంలో మనకు దృష్టి అంతే. అది. హ్మ్. ఓకే. అది. అలా ఆలోచించాలి. సో, ఈ విషయాలన్నీ ఇన్ని ఉన్నాయండి. స్వామి ఇదే కాకుండా సాధారణంగా మన పెద్దవాళ్ళంతా కూడా ఒకానొక రోజుల్లో బతికేటప్పుడు వాళ్ళంతా కూడా ఒక దేవాలయం చుట్టూ బతికేటువంటి రోజులు స్వామి అవి. అయితే అలాంటప్పుడు సాధారణంగా ఆ ఊళ్ళో వచ్చినటువంటి భక్తులు లేదంటే యాచకులు ఇటువంటి వాళ్ళకి వారు ఆహారాన్ని తీసుకునే ముందుగా ఎవరైనా భక్తులొస్తే వాళ్ళకి పెట్టడము, లేదా ఎవరైనా ఇలా ఆకలితో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి పెట్టడం అనేది కూడా మన సంప్రదాయంలో ఈ భక్తులు ఉండేటువంటి గృహాలన్నిటిలో వైష్ణవ సంప్రదాయంలో కానీ, ఇతర సనాతన ధర్మం మొత్తంలో కూడా ఈ విషయం అవునండి. ఉంది. అవును. చాలా అందమైన విషయం చెప్పారు మీరు. హ్మ్. శాస్త్రం ఏమంటుందంటే, భగవంతునికి నివేదన అయిపోయింది. భోజనం చేసే ముందు కొంతసేపు అలా బయటికొచ్చి హుహు. ఆగమంటుందనమాట. హ్మ్. ఎవరైనా వస్తున్నారు ఆకలితో, హ్మ్. వాళ్ళకి పెట్టి దాని తర్వాత నువ్వు తిను అంటుంది. హ్మ్. అలా పెట్టలేకపోయావా? అయ్యో! పెట్టలేకపోయానని బాధతో తిను అంటుంది. అది. హ్మ్. సో, అలాంటి ఉన్నతమైన ధర్మం మనది. హ్మ్. ఎవరైనా వస్తారా అని ఎదురు ప్రతీక్ష చేస్తూ ఉండాలి అంటుందండి. హ్మ్. ఖచ్చితంగా చేయాలి. అతిథులు అంటారు, అభ్యాగతులు అంటారండి. హ్మ్. 2 రకాలుగా శాస్త్రాల్లో వస్తుంది. అది. మనం అందరిని అతిథులు అంటున్నాం కానీ, హ్మ్. శాస్త్రంలో చూస్తే అతిథి అంటే చెప్పకుండా వచ్చేవాడు అతిథి. హ్మ్. తిథి చెప్పకుండా లేకుండా వచ్చేవాడు. వచ్చేవాడు. ఎవరో ఏంటో తెలీదు. హ్మ్. వచ్చేసాడు. హ్మ్. అతని అతిథి అంటాం. అభ్యాగతుడు అంటే తెలుసు. వచ్చాడు. హ్మ్. తెలిసిన వాడే తెలిసొచ్చాడనుకోండి. అతని అభ్యాగతుడు అంటారు. హ్మ్. అతిథి అయినా సరే, అభ్యాగతుడైనా సరే వాళ్ళను పూజించటం అనేది చాలా ముఖ్యం. అందుకే కదా అతిథి దేవో భవ హ్మ్. తైత్తరీయ ఉపనిషత్తు అంటుంది కదా! అవును. సో, అది కూడా అంటే శాస్త్రాల్లో అండి చెప్పాను కదా! ఒక్కో సందర్భంలో కూడా అన్ని నియమాలు, అన్ని శాస్త్రాలు ఉన్నాయన్నమాట. హ్మ్. అన్ని వచనాలున్నాయి. మీరు చెప్పిన మాట చాలా ముఖ్యమైన మాట. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. భగవంతునికి నివేదించబడినది అని కాకుండా భాగవతులు అంటే భక్తులు. భక్తులకు నివేదించబడినదైతే దానికి ఇంకా కూడా మహత్వం హ్మ్. ఎక్కువవుతుందన్నమాట. హ్మ్. తదుచ్ఛిష్టం సుపావనం అంటారు. ఆ భక్తుల యొక్క ఉచ్ఛిష్టం అయితే అది సుపావనం. ఇంకా భగవంతుని ఉచ్ఛిష్టం పావనం. భక్తోచ్ఛిష్టం సుపావనం సుపావనం. అంటారు. హ్మ్. అందుకని అలా అది దొరికితే ఇంకా మంచిది. అందరూ కూడా అండి ఎంతవరకు వీలైతే అంతవరకు మిగతా వాళ్ళకు పెట్టాలి అనే ఒక భావనతో ఉండాలి. అది మనలాగా దివిదేశాల్లో ఉండేవాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఎవరైనా భక్తులొస్తే వాళ్ళకేమైనా కావాలా అని మనం అడిగి చేయాలనమాట. ఒకటేంటంటే కాలంలో మార్పులండి. మునుపటి కాలంలో ఆలోచించండి చెన్నై నుంచి శ్రీరంగం రావాలి హ్మ్. అనుకోండి. ట్రైన్ పట్టుకున్నాను పొద్దునొచ్చేసానని ఉండదు. ఎన్నో గ్రామాలు దాటుతూ రావాలి. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏమైనా చేసుకొని తెచ్చుకుంటారు. చేసుకొని తెచ్చుకోవచ్చు. హ్మ్. చెన్నై నుంచి శ్రీరంగానికి ఒక వారం రోజులు పడుతుందనుకోండి. ఇంకెక్కువ కూడా పట్టొచ్చు మనకు తెలీదు అవును. నడకతో. హ్మ్. నడకలో రావాలంటే. హ్మ్. ఎన్ని రోజులను తీసుకొస్తారు వాళ్ళు? మధ్య మధ్యలో గ్రామాల్లో ఆగి ఆగి హ్మ్. అక్కడ ఉండేవాళ్ళు ఏదో పెడితే దాన్ని తింటూనే వచ్చేవాళ్ళు. హ్మ్. అదే క్రమం ఆ కాలంలో. అవును. అలాంటప్పుడు ఆ గ్రామాల్లో ఉండేవాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు? ఎవరో వస్తున్నారు, ప్రయాణంలో వెళ్తున్నారంటే వాళ్ళ కోసం వీళ్ళు ఇచ్చేవారు. హ్మ్. చాలా సార్లు వాళ్ళెవరో కూడా తెలీదు. మనం ప్లాన్ ఇప్పుడు ఫోన్ చేసి చెప్పలేం కదా! ఆ కాలంలో. అయ్యా నేను ఈ గ్రామానికి ఇప్పుడు అవును. వస్తాను అని. ఎవరో వెళ్లి చెప్పాలి. అందరికీ దూతలుంటారేంటి? వీళ్ళు వెళ్తే గాని తెలీదు వీళ్ళు హ్మ్. వస్తున్నారని. హ్మ్. అలాగే ఉండేది ఆ కాలంలో. అందుకని అప్పుడు ధార్మికమైన చింతన చాలా ఎక్కువగా ఉండేది. ఈ కాలంలో ఒకటేంటంటే, వచ్చేవాళ్ళు కూడా ముందే ఏర్పాట్లన్నీ చేసుకొనొస్తున్నారు. హ్మ్. అందరికీ ప్రైవసీ కావాలండి. రూమ్‌లో రూమ్ బుక్ చేసుకున్నామా? ఏసీ రూమ్ ఉందా? అక్కడ మనం ఉన్నామా? వివాహాల్లో కూడా అలాగే అవుతది అంతే. కదా! హ్మ్. ముందు వివాహాలంటే అందరూ కలిసిమెలిసి హ్మ్. ఓ పెద్ద హాల్ ఉంటే పెద్ద హాల్‌లో 50 మంది పడుకునేవాళ్ళు, హ్మ్. 100 మంది పడుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు అలాగా అందరికీ విడివిడిగా రూమ్‌లు కావాలి, ఏసీ కావాలి. ఏమనంటే ప్రైవసీ అంటారు. ప్రైవసీ 360 రోజులు ఉంటుంది. హ్మ్.
ఏదో అప్పుడప్పుడు కలిసినప్పుడు అందరూ అలా ఆ కాలంలో రాత్రులు అలా గడిచిపోయేవి. అవును. అలా వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుతూ రాత్రంతా నిద్రపోయేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ప్రైవసీ అని చెప్పేసి వాళ్ళు అదే కాక విడివిడిగా రూమ్‌లో భోజనం ఉండటం. చేసేటప్పుడు కూడా స్వామి సహపంక్తి భోజనం. హ్మ్. అందరూ కూర్చొని తినడం. హ్మ్. ఆ షేరింగ్ లేకపోతే కేరింగ్ ఈ 2 ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు కదా స్వామి. పక్క వాళ్ళకి ఏమైనా కావాలంటే పదార్థాన్ని అడిగి అవును. తిను అని కొంచెం ఇంకొంచెం బుజ్జగించి మరీ పెట్టడం. ఇలా కూడా అంటారు కదా! అది తెలుగులో ఏమైనా ఒక మాట ఉందో తెలీదు. తమిళంలో అంటూ ఉంటారు. పక్క తెలైకే అంటారు. హ్మ్. అంటే పక్కనుండే ఆకుకు. తనకు కావాలనుకోండి, నాకు కావాలని అడగకుండా అదే. వారికి కావాలంట ముందు అని స్వామి అడగటం. అది కూడా. అలా అడిగితే సరే వస్తారప్పుడు తనకు కూడా హ్మ్. వస్తుందని. అలా ఉండేది. ఈ కాలంలో అందుకని ఇప్పుడెవరైనా స్థిరంగా వస్తున్నారనుకోండి, స్థిరంగా వచ్చేవాళ్ళు కూడా వాళ్ళేం చేస్తున్నారు, ఒక రూమ్ బుక్ చేసుకుంటారు. ఎక్కడో ఇన్ని నియమాలు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏదో దొరికిన చోట ఏదో తినేసి వచ్చేసాయి కదా! ఏమన్నా నొక్కితే జొమాటో, స్విగ్గీ. ఎక్కడొచ్చేస్తాయి. హ్మ్. వచ్చేస్తాయి. అలాగే చేస్తున్నారు. ఎంతోమంది అలాగే చేస్తున్నారనమాట. హ్మ్. సో, అలా తయారయ్యారు. అలా కాకుండా నియమాలతో ఉండాలి. నియమాలతో ఉండే వాళ్లకు మనం సరిగ్గా చేసి పెట్టాలి. కరెక్ట్. అది. హ్మ్. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనకేదో ఒక ఎదురు చూపుంటది. మనం అది. ఏదో ఎదురు చూస్తాం. చేసేవాళ్ళు కూడా చేయాలి. 2 ఉంటాయి కాబట్టి అవి పరస్పరం ఉండాలి. నియమాలతో ఉంటే కంటికి ఖచ్చితంగా కావాల్సుంటుంది. హ్మ్. సో, స్విగ్గీలో, జొమాటోలో మనం ఆర్డర్ చేసుకోలేం కదా! అవును స్వామి. ఇవన్నీ హ్మ్. బేసిక్ నియమాలనమాట హ్మ్. కదా! సో, అలాంటప్పుడు వచ్చే వాళ్ళకు మనం చేయాలి. మనం వెళ్తే అక్కడ ఏముందో అక్కడ చూసి హ్మ్. నియమాలకు తగినట్లుగా మనం హ్మ్. స్వీకరించాలి. నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది స్వామి. సింహాచలంలో ఒక రామానుజ కూటం అని ఒకటి ఉండేది స్వామి. దేవాలయం లోపలే ఒక మండపం స్వామి అది. అంటే ఏ భక్తులొచ్చినా కూడా మన సంప్రదాయస్తులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దేశంలో వాళ్ళని వచ్చిన తర్వాత దర్శనం అయిన వెంటనే, "అయ్యా మీరక్కడికి వెళ్లి ప్రసాదం తీసుకొని వెళ్ళండి" అని హ్మ్. చెప్పేవారు స్వామి. హ్మ్. అది ఇప్పుడు పోయిందనుకోండి స్వామి. కాకపోతే అటువంటి వ్యవస్థ దేవాలయాల్లో కానీ, ఆ యొక్క దేవాలయంలో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి భక్తుల యొక్క గృహాల్లో కానీ ఉండేది స్వామి. ఇది కూడా భక్తుల్లో అంటే ఆయా శ్రీ వైష్ణవుల్లో కానీ, ఆయా గృహాల్లో కానీ ఈ వ్యవస్థ కూడా పెరగాలి అని దాసుడి యొక్క ఆలోచన. అవును. అది. అవును. ఖచ్చితంగా పెరగాలి. అది 2 వైపులా. హ్మ్. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా పెద్దగా అలా నియమాలతో. నియమాలతో రాట్లేదు. హ్మ్. ఎక్కడి నుంచో అలా ఇప్పుడు అనుకోండి ఎక్కడి నుంచో తెప్పించుకోవటం, అలా రూమ్‌లో కూర్చొని తినేసి వెళ్ళిపోవటం. హ్మ్. ఆ నియమాలతో ఎవరు ఉండటం లేదు. అందుకని వీళ్ళు కూడా వాళ్ళేంట్రా హోటల్‌లో తినడానికి అది. అంటే ఇక్కడ హ్మ్. లేకపోతే హోటల్‌లో తింటారు. వాళ్ళ కోసం మనం ఇంత నియమాలతో కష్టపడి చేయాలా? అనే హ్మ్. భావన ఇటువైపు కూడా నెలకొని ఉంది. సో, 2 వైపులా, ఇరువైపులా నియమాలతో మనం ఉంటే దానికైన మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడండి. అది. మీకే తెలుసు మన నియమాలు ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాయని తెలుసు. అది. మనం ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా 90% మన నియమాలకు ఏ భంగం లేకుండా హ్మ్. పెరుమాళ్ళు చూసుకుంటున్నారు. అవును స్వామి. బద్రికాశ్రమం వెళ్ళాం. ఇంకెన్నో కేరళ దివ్య దేశాలకు వెళ్తూ అది. ఉంటాం. అక్కడిక్కడికి ఎక్కడికి హ్మ్. వెళ్ళినా సరే మన నియమాలు మనం పాటించాలనుకుంటే పెరుమాళ్ళు దారి చూపిస్తారు. అది. లేదు స్వామి. బదరికాశ్రమ యాత్రలో అరిటాకు గురించి ఒక సందిగ్ధ స్థితి నెలకొనింది కదా స్వామి. అవును. అప్పుడు భగవంతుడు అరిటాకుని మనం ఆగిన చోటే అక్కడ ఒక అరిటాకు దొరికే వ్యవస్థను చూపించాడు. ఆ విశ్వాసం భగవంతుడి పైన ఉంటే భగవంతుడు దారి ఖచ్చితంగా చూపిస్తాడు. హ్మ్. ఏ ఏదో కొన్ని రోజులు కొంచెం కష్టంగా ఉంటుందండి. హ్మ్. అవును. భగవంతుడి కోసం మనం అంతైనా చేయగలగాలి కదా! హ్మ్. ఉండాలి. ఇక ఆహార నియమాలు మాట్లాడితే ఇంకెన్నో విషయాలు. ఎప్పుడు ఉపవాసం ఉండాలో అప్పుడు ఉపవాసం ఉండాలి. అదే. ఇప్పుడు హ్మ్. రేపు కైశిక ఏకాదశి మనం హ్మ్. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాము. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు హ్మ్. కానీ రేపు కైశిక ఏకాదశి. హ్మ్. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఆ హ్మ్. రోజు తింటే ఆ రోజు తప్పది. అదే. కదా! ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. సో, రకరకాల నియమాలన్నీ ఉన్నాయిక్కడ. హ్మ్. ఇప్పుడు మీరు సహపంక్తి అని మాట్లాడారు. అవును స్వామి. పంక్తి భోజనం అంటే అందరూ వరుసగా కూర్చొని భోజనం చేయటం. హ్మ్. ఆ భోజనం చేయటంలో పరిమార్చుట. అదే. పదార్థాలు పరిమార్చే ఆ విధానం కూడా ఎలా ఉండాలి? హ్మ్. అన్నీ శాస్త్రాల్లో హ్మ్. ఉన్నాయన్నమాట. అదే. అక్కడ అలా నియమాలు చూసినప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. ఇప్పుడు పంక్తి అనేటప్పుడు ఏమవుతుందంటే ఎవరెవరో కూర్చుంటారండి. హ్మ్. అలాంటప్పుడు ఎవరితో పాటు మనం భోజనం చేస్తున్నాము అనే దాన్ని కూడా కొంచెం గమనించాలి అంటారు. హ్మ్. వాళ్ళ ప్రభావం, వాళ్ళ చూపు కూడా దాని మీద ప్రభావం చూపుతుంది అని. హ్మ్. అందుకని ఏం చేసేవాళ్ళంటే ఆ కాలంలో ఒక పంక్తిలో పంక్తి పావనులు అని కొంతమందిని కూర్చోబెట్టేవాళ్ళు. హ్మ్. అంటే అదే. ఏంటి చాలా పెద్ద పండితులు, చాలా పెద్ద జ్ఞానులు, భక్తులు. వాళ్ళు ఆ పంక్తిలో కూర్చుంటే ఆ పంక్తి మొత్తాన్ని కూడా వాళ్ళు పావనం గావిస్తారు హ్మ్. అని పంక్తి పావనులు అని కొందరు ఉండేవాళ్ళనమాట. హ్మ్. అంటే వాళ్ళు నేను పంక్తి పావనని చెప్పుకోరనుకోండి. అది మనం గుర్తించి మనం గుర్తించి వాళ్ళక్కడ పెడితే ఆ పంక్తికి కూడా పవిత్రత కలుగుతుంది అని హ్మ్. అంటారు. లేకపోతే అదేమవుతుందంటే ఆ పంక్తిలో ఉండే దోషాలు కూడా హ్మ్. ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు గూడా పంక్తి భవన్‌లున్నారు స్వామి. కెమెరాలు పట్టుకొని ఆ పంక్తిని రికార్డ్ జేసేవాళ్ళు. వదిలే. అదంతా
ఒక రకంగా మారిందనుకోండి. హ్మ్. సో, అలా ఉన్నాయి. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అందుకే ఏం చేస్తారంటే ఆహ్, సాధారణంగా మొదట ఆకును పెట్టి దాని తర్వాత దాంట్లో భోజనాన్ని పరిమారుస్తూ వస్తున్నప్పుడు మనవాళ మహామునులు పరమపావనులు, హ్మ్. పంక్తి పావనులు వారు. వారు మాత్రమే కాదు వారి చరిత్రే పరమ పావనము అని భావించి మన పెద్దవాళ్ళు వరవరముని దినచర్య హ్మ్. ఆ స్తోత్రాన్ని ఆ పరిమార్చే సందర్భంలో అనుసంధించటం హ్మ్. అనేటువంటి ఒక సంప్రదాయాన్ని వాళ్ళు కల్పించారనమాట. హ్మ్. ఆ స్తోత్రానుసంధానమే ఆ పంక్తి ఒక పావనత్వాన్ని ఏర్పరుస్తుంది అని భావన. అలా చేయాలి. ఎన్నో నియమాలున్నాయి. స్వామి అయితే దాసుడికి ఒక ప్రశ్న ఉంది స్వామి. చాలా ముఖ్యమైన ప్రశ్న. చిన్నప్పటి నుంచి ఇది అనేక సార్లు విన్నాను స్వామి. అయితే కొంతమంది స్నేహితులు వాళ్ళేం జేస్తారంటే ఉల్లిపాయతో ఏదో ఒక కూర చేసుకొని తెచ్చుకుంటారు. సాధ్యమైనంత వరకు అందులో ఉల్లిపాయ శాతం ఎక్కువుంటుంది స్వామి. వాళ్ళేమంటారంటే, "ఏరా నీ కూరేంటి?" అని అడుగుతారు స్వామి. నాదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వంకాయో అన్నాననుకోండి. "ఉల్లిపాయ వేసుకున్నావా?" "ఉల్లిపాయ లేదురా." "ఉల్లిపాయ లేకుండా కూర ఎలా అవుతుందిరా?" అంటాడు. హ్మ్. "అసలు రుచేముంటుందిరా?" అంటాడు. ఈ రుచికి, ఆహారానికి అత్యంత అవినాభావ సంబంధం. దానివల్లే ఈ మార్గాల్లోకి వెళుతున్నారా అనిపిస్తుంది. అవునండి. అదే మనము ఆహారాన్ని ఎందుకు స్వీకరిస్తున్నాము? అంటే చాలామంది బతకాలి, ఆహారం కావాలి. కానీ దాంట్లో రుచికరమైన ఆహారాలు హ్మ్. కావాలి. హ్మ్. అదే దృష్టి. అందుకే రకరకాలుగా మనం చేస్తూ కూర్చున్నాం. ఇప్పుడు రుచికి ప్రాధాన్యం ఇస్తామా? లేదు శాస్త్రాలకు ప్రాధాన్యం ఇస్తామా? అనేది మనం చూసుకోవాల్సిన హ్మ్. ఒక విషయం అండి. హ్మ్. ఈ మార్గంలో వెళ్ళాలి, శాస్త్ర మార్గంలో ఉండాలి అనుకునే వాళ్ళకు మనం చెప్పిన విషయాలు ఇవన్నీ అంతే. కూడా. హ్మ్. లేదు నాకు రుచే ప్రధానం అనుకుంటే వాళ్ళ ఇష్టం. అసలు అంటే ఇందులో రుచి లేదని కాదు కదా స్వామి. మనం అదే చేసుకునే అదే చెప్తున్నాను. పదార్థాల్లో కూడా. చెప్తున్నాను. అడిగాను. అదే చెప్పాలనుకున్నాను. హ్మ్. కానీ లోకల్‌లో ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారండి. అరే! నువ్వు చక్కెర తింటే హ్మ్. చచ్చిపోతావురా అన్నా కూడా వదిలేస్తారేంటి? వదలరు. వదలరు. హ్మ్. అంటే ప్రాణం పోతుంది అన్నా సరే వదలలేని పరిస్థితి. అడిగాను. అందరికీ ఉంది. మనం హ్మ్. నవ్వినా సరే మనకు ఉంది కదా! మనకే ఉంది. ఆ! అప్పుడు ఆ రుచికి ప్రాధాన్యం ఇవ్వటం అనేది ఒక హ్మ్. మనకు సహజంగా వచ్చినటువంటి ఒక గుణం అన్నమాట. హ్మ్. అందుకని దాన్ని మార్చుకోమనటం చాలా కష్టమే. హ్మ్. కానీ ఏంటంటే మీరు చెప్పినట్లుగా ఈ వైదికమైన ఆహారంలో రుచి లేదు అనుకోవటం పొరపాటు. ఆ! అవును. మీరు అడిగారంటే ఈ ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళని అడిగారంటే కొంతమంది ఇది అంటూ ఉంటారు. ప్రతి దాంట్లోనూ ఉల్లిపాయ వేసేసి హ్మ్. ఆ కూరకుండేటువంటి ఆ రుచిని పాడు చేస్తున్నారు హ్మ్. అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. హ్మ్. దాన్ని వివాదించుకోవచ్చు అనుకోండి. మనకు దాని మీద దృష్టి లేదు. అవును. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక పా కాకరకాయ ఉందనుకోండి. దానికైన రుచి వేరు. హ్మ్. ఒక బెండకాయ ఉందనుకోండి. దానికైన రుచి వేరు. హ్మ్. మీరు చూసారంటే మన రసం దాన్ని అడిగాను. సంప్రదాయంలో షాట్‌రముదు అంటారు. హ్మ్. ఆ రసం చూసారంటే మనం టమాటా ఉపయోగించం. అవును స్వామి. ఉల్లిపాయ ఉండదు. హ్మ్. వెల్లుల్లి ఉండదు. హ్మ్. కానీ దాంట్లో ఉండేటువంటి మిగతా పదార్థాల యొక్క రుచి చాలా అవును. బాగుంటుందన్నమాట. హ్మ్. మనం ఉత్తర భారతానికి వెళ్తూ ఉంటే మీ రసం ఇవ్వండండి, మీ రసం ఆ! ఇవ్వండి అని అడుగుతారు స్వామి. అడిగి అడిగి తినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హ్మ్. ఏం లేదు మన పులిహోర ఉంది. అదే స్వామి. ఆ! పులిహోర ఉంది. దాంట్లో ఉల్లిపాయ ఉందా ఏముంది? ఏముండదు. ఏం రుచి అండి? అయినా దేవాలయంలో చేసేటువంటి పులిహార హ్మ్. గృహాల్లో ఎప్పటికీ ఎవరు చేసుకోరు. ఎప్పటికీనా హ్మ్. అక్కడ కట్టపోయి ఆ! అవన్నీ అదే. ఉండటం చేత అదేదో ఆ రుచి ఆ రుచే. హ్మ్. అందుకని రుచికి ప్రాధాన్యం ఇవ్వకూడదు అనేదే నిజమైనా సరే, అదే. దీంట్లో కూడా రుచి ఉన్నది. హ్మ్. అలవాటు చేసుకొని మంచి రుచిగా భగవంతునికి కూడా నివేదన చేసి మనం కూడా తినవచ్చు. అవును. హ్మ్. మరొకటేంటంటే వివిధ పదార్థాలను చేసుకోలేమేమో అనేటువంటి ఒక భావన అలా కాదండి. ఈ కాలంలో యూట్యూబ్‌లో ఒక వంకాయని కొట్టారంటే దానికి 100 రెసిపీలున్నాయి. అదే. ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, అది ఇది అని. సో, ఎంతవరకు వీలైతే ఆ ఒక పరిధి. మనకి పరిధి ఉందంటే ఆ పరిధి లోపల ఎన్నో కొత్త కొత్త వంటకాలు మనం తెలుసుకోవచ్చును, అదే. చేసుకోవచ్చును. దానికైనా ఒక అవకాశం ఈనాడు ఉంది హ్మ్. కాబట్టి దాన్ని మనం వినియోగించుకొని భగవంతుడికి బాగా రుచికరంగా నైవేద్యం పెట్టి హ్మ్. మనం కూడా స్వీకరించవచ్చు. అందుకని అసలు రుచి ఉండదు అని చెప్పటానికి కూడా లేదు. కానీ మనం ప్రాధాన్యం దానికి ఇవ్వాలా అదే. అనేది విషయం. హ్మ్. అయితే రుచి ఆహారం అనగానే ఒక ఒక క్షేత్రం గుర్తొచ్చింది స్వామి. హ్మ్. మనకి జగన్నాథపురి. అక్కడ వాళ్ళు చేసేటువంటి పదార్థాలు భగవంతుడికి రోజుకి ఎన్నో 50 రకాల పైన వాళ్ళు ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. అయితే ఎందులో కూడా వాళ్ళు మిరపకాయ కూడా వాడరు. హ్మ్.
ఉప్పు కూడా ఏదో తగిన కొన్నిట్లో వాడతారేమో, కొన్నిట్లో వాడరేమో తెలీదు స్వామి. సాధ్యమైనంత వరకు ఉప్పు కూడా వాడరు అని విన్నాను స్వామి. కానీ అది తినడానికే కొన్ని లక్షల మంది జగన్నాథం వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు స్వామి. కాబట్టి మన ధర్మంలో చేసేటువంటి మన సనాతన ధర్మంలో ఉండేటువంటి దేవాలయాల్లో అనేక దేవాలయాల్లో ప్రసాదాలకి ఆ దేవాలయం అనేది ఫేమస్. ఒకలా చెప్పాలంటే తిరుపతి లడ్డు లాంటి లడ్డు మనం ఎప్పటికీ ఇంట్లో చేసుకోలేం. కాబట్టి అవును. సో, మనము ఒకటేంటంటే, ఆ కాలంలో ఎన్నో చేసుకున్నవి కూడా మర్చిపోయాం మనం. ఈ పాశ్చాత్య ప్రభావము, మిగతా వాళ్ళ ప్రభావము, మన అజాగ్రత్తో వీటి వల్ల ఆ కాలంలో చేసే ఎన్నో పదార్థాలు మనం మర్చిపోయాం అన్నమాట. కొత్త వాటికి మనం అలవాటు పడ్డాము. కానీ మళ్ళీ వాటిని మనం కొంచెం తెలుసుకొని అలా చేయటానికైతే వీలుంది. ఎన్నో రకరకాల చాలా రుచికరమైన పదార్థాలు ఈ పదార్థాలతో, ఈ కూరగాయలతో వీటితో కూడా చేసుకోవటానికైనా అవకాశం ఉన్నది. ఆ రుచి కావాలి అనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. అదే. చాలా సంతోషం స్వామి. మీ ఇంచుమించుగా మనం ఇందులో చాలా విషయాలని మనం కొంతవరకు తెలియజేశాం స్వామి. అయితే దీనికి సంబంధపడినటువంటి ప్రశ్నలు ఏదైనా ఉంటే కూడా అనేక విషయాలు దీంతో కూడుకున్నటువంటి అనేక విషయాల్ని ఆహారం ఎలాగా వడ్డించాలి, ముందుగా అన్నం వడ్డించాలా, కూరలు వడ్డించాలా, లేదు ఎటు నుంచి ఎటు విడిగా వీడియో అది. అది ఉమ్. సో ఇదంతా కూడా తెలియజేస్తూ ఆ క్వశ్చన్స్తో కలిపి ఇంకొక వీడియో మీ ద్వారా మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం స్వామి. దానికి అనుకూలమైన సమయంలో ఇంకొక వీడియో మనం అడిగి వీక్షకులందరికీ ఒక మనవి. ముందుగా స్వామి తెలియజేసినట్లుగా ఈ ఆహార నియమాలు అనేటువంటివి సామాన్యంగా అందరికీ చెప్పట్లేదు. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటూ ఆ భక్తిలో ఇంకొంచెం అభివృద్ధి పొందాలి, నాలో ఉన్న భక్తి ఇంకొంచెం పెరగాలి అనే భగవంతుడి యొక్క మార్గంలో ప్రయాణం చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ వీడియో స్వామి ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల్ని తమ జీవితంలో ఎంతో కొంత ఆచరించడానికి తగిన ప్రయత్నం చేయాలి అని ఇక్కడ తెలియజేసుకుంటూ, మన ఆరోగ్యాన్ని దూరదృష్టితో శాస్త్రం కూడా ఆలోచిస్తుంది. వీడి యొక్క ఆరోగ్యం బాగుండాలి అంటే ఈ పదార్థాలు తినాలి, ఇవి తినకుండా ఉంటే వీడి ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశ్యము శాస్త్రంలో కూడా ఉంటుంది. మనకన్నా మన ముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎంతో ఆలోచనతో చేసినటువంటి అంశాలు ఇవన్నీ. కాబట్టి మన జీవితంలో ఎంతో కొంత ఈ అంశాలని ఆచరించాలి అని ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఇంతటితో ఈ పాడ్కాస్ట్ని, ఈ చర్చని పూర్తి చేసుకుందాం. మరుసటి చర్చలో ఇంకొన్ని విషయాలని స్వామి ద్వారా మనందరం కూడా తెలుసుకుందాం. స్వామి అడియేన్ రామానుజదాస్. అడియన్ రామానుజదాస్. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి, లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.